మనము ఈ సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం మనం ధ్యానించాం. పేదలను కరికరించువాడు యావే కప్పించువాడు, వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయును. అయితే ఇప్పుడు 18వ వచనము, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపము, అయితే వాడు చావవలెని కోరవద్దు. మహాకోపియగు వాడు దండను తప్పించుకొనడు, వాని తప్పించినను వాడు మరలా కోపించుచునే ఉండును. చూడండి పిల్లారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, బుద్ధి వచ్చునని అంటే నీ కుమారుడు బుద్ధిహీనుడిగా నడుస్తూ ఉన్నప్పుడు, వాక్యానికి విరోధంగా నడుస్తూ ఉన్నప్పుడు, లోకరీతిగా నడుస్తూ ఉన్నప్పుడు, లోకం యొక్క స్నేహాలు లేకపోతే అలవాట్లు, లోకం యొక్క పద్ధతుల ప్రకారము, లేకపోతే విగ్రహారాధన, లేకపోతే ఆచారం రకరకాలుగా నడుస్తూ ఉన్నప్పుడు ఏమండి, నీ కుమారుని ఏం చెప్పండి, శిక్షించుము అని ఉంది. అర్థమైందా? కుమారుని శిక్షించుము అంటే తర్వాత ఏం చెప్తున్నట్టే, అతడు చావవల్లిని కోరవద్దు. చాలా విసిగిస్తూ ఉన్నారా, కాబట్టి ఇతడు చేస్తే బాగుండ్రా అని మాత్రము కోరుకోవద్దు అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సర్వశక్తిమంతుడు చెప్తుంది అదే. మనము పిల్లలు వాక్యానికి విరోధంగా ఉన్నప్పుడు మనము వాళ్ళు మారాలని, రక్షించబడాలని, ఆయన త్రోవలో నడవాలని మనము శిక్షించవచ్చు. కానీ మరలా పెద్దవారైనప్పుడు మంచి వాళ్ళు మనం ఇంకా ఆయనకు అప్పగించడమే తప్ప, వాడు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ విధంగా శిక్షించడమే తప్ప, ఏమండి, లేకపోతే సర్వశక్తిమంతుడు ఆయనే మారుస్తాడు అని చెప్పి ఆయనకు అప్పగించడమే తప్ప మనము ఎవరు కూడా చావు వల్లని కోరకూడదు అని చెప్తున్నాడు. ఆయన అమరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బుద్ధి వచ్చునని, బుద్ధి రావాలని, ఎందుకంటే బుద్ధిహీనులుగా వాక్యానికి విరోధంగా నడుస్తూ ఉన్నప్పుడు మనం శిక్షించినప్పుడు ఏం చేస్తారు చెప్పండి, వారు బుద్ధి తెచ్చుకుంటారు. బుద్ధి ఇజ్రాయేల్ ఉండేవారు చాలా సందర్భాల్లో వాళ్ళు సర్వశక్తిమంతుడికి విరోధంగా నడిచేవారు. నడిచినప్పుడు అప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేశాడంటే శిక్షించాడు. మీకు అర్థమైందా? సర్వశక్తిమంతుడు ఏం చేశాడు చెప్పండి, శిక్షించాడు. పిల్లలను మనం శిక్షించవచ్చు, కానీ నీ భార్యని శిక్షించమని కానీ, నీ భర్తని శిక్షించమని కానీ బైబిల్ చెప్పడం. మీకు అర్థమవుతుందా? వాళ్ళు బుద్ధిహీనంగా ఉన్నారు కాబట్టి నా తల్లుందంటే వాడు బుద్ధి వచ్చిద్రా అని చెప్పి ఏమి కూడా, లేకపోతే నీ భర్తను 4 తల్లుందంటే ఆయన బుద్ధి వచ్చిద్దని కానీ ఆ విధంగా చేయమని బైబిల్ చెప్పడం లేదు. కాబట్టి పిల్లల విషయంలోనే చెప్తుంది. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది చెప్పండి, పిల్లల విషయంలోనే వాక్యము చెప్తా ఉంది. అయితే బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము. చూడండి, మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం, నా కుమారుడా, ఆ సర్వశక్తిమంతుడి శిక్షను తునీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుక్కోకు. యావే తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. చూడండి, అని కుమారులతో సంభాషించినట్లు
మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించున్నారు. సర్వశక్తిమంతుడు కుమారులుగా మిమ్మల్ని చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులు వారందరూ కూడా శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయుండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మటుకు తమకిష్టమైనట్లు మనల్ని శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకే ఆయన శిక్షించినాడు. అంటే ఇక్కడ తల్లిదండ్రులు చూడండి, కొన్ని దినముల వరకే తమకు ఇష్టం వచ్చేట్లు మనల్ని శిక్షించే, కొన్ని దినాల వరకే. కొన్ని దినాల వరకు ఏం చేస్తాడు చెప్పండి? తండ్రి వాళ్ళని శిక్షిస్తాడు. తర్వాత మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకే సర్వశక్తిమంతుడు శిక్షిస్తున్నాడు. మరియు ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతిను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. మరి కుంటికాలు బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొని ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, కొంతకాలము మట్టుకే, లేకపోతే కొన్ని దినముల మటుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు గాని, ఏమండి 19 వచ్చింది చూడండి, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైండ్రి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటివి. అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకని వాళ్ళు కదా. వారు అంటే తండ్రులు కొన్ని దినముల మటుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించారు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల మాట విననప్పుడు, లోబడినప్పుడు, ఏమండి వాక్యానికి విరోధంగా నడుస్తూ ఉన్నప్పుడు పిల్లలను మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ విధంగా భయము కలిగి లోబడేటట్లుగా మనం కొన్నిసార్లు ఏం చేస్తాము? శిక్షిస్తాం. అది ఏమని చెప్తుందంటే బైబిల్, అది ఆయన యొక్క ప్రేమ. ఎందుకంటే అతను పాపపు మార్గంలో వెళుతున్నాడు అనుకోండి, ఆ పరిశుద్ధుడుగా ఉండాలని, పరిశుద్ధతలో పాలు పొందాలని కొన్నిసార్లు మనం ఏం చేస్తాం చెప్పండి? శిక్షిస్తాం. అంటే కొన్ని దినాల వరకే, అంటే వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, ఏమి తెలియని వారుగా ఉన్నప్పుడు మనం చెప్తాం. కానీ ఒక వయసుకు వచ్చిన తర్వాత ఇక ఆయన ఏం చేస్తాడు? సర్వశక్తిమంతుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయనే శిక్షించి తన పరిశుద్ధతలో పాలు భాగస్తున్నట్లుగా ఆయనే చేసుకుంటాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడే ఉన్నాడండి, సమస్త శిక్ష దుఃఖకరంగా కనబడునే గాని సంతోషంగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి నీతియు సమాధానమును ప్రతిఫలం వస్తుందని చెప్పాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆ శిక్షిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అది దుఃఖకరంగా అనిపించవచ్చు, సంతోషకరం కాకపోవచ్చు. కానీ ఆ తండ్రికి నువ్వు లోబడుట ద్వారా, విధేయత చూయించడం ద్వారా నీవు నీతిమంతుడు అవుతావు. సమాధానం అనే ఫలాన్ని, నువ్వు నీతి సమాధానం అనే ఫలాన్ని పొందడం జరుగుతుంది. లోబడుడు ద్వారా, ఆ శిక్షకు లోబడుడు ద్వారా, ఆ గద్దింపుకి లోబడుడు ద్వారా. అందుకని ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుక్కోవద్దు. నువ్వు కొన్నిసార్లు ప్రార్థన రాకుండా మానేస్తుంటావు. ఆదివారం మానేస్తావు, బుధవారం మానేస్తావు, శనివారం మానేస్తుంటావు, నీ ఇష్టం వచ్చింది.
అప్పుడు నేను గద్దిస్తే ఏం చేస్తావు చెప్పు, కొన్నిసార్లు అస్తమా నాకు విసుకోవద్దు అన్నాడు, ఆయన నమ్మరిస్తాను. నిన్ను ప్రేమించి చెప్పడం అనమాట. ఎందుకు చెప్తున్నావు అది? నిన్ను ప్రేమించి. ఎందుకంటే నువ్వు బుద్ధిహీనుడిగా నడుస్తున్నావు కాబట్టి, బుద్ధి లేకుండా. ఎందుకంటే ప్రార్థన మానేయడం అంటే అది బుద్ధి లేకపోవడమే. బుద్ధిమంతుడు మానేయడు. బుద్ధిమంతుడు ఏం చేయడు? ప్రార్థన మారడు. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఈ ఆదివారం ఆరాధనలో ఉంటాడు, ఆయన నమ్మరిస్తాడు. ఎందుకంటే ఆదివారం నాడు తిరిగి లేచాడు. ఆదివారం నాడు ఆయన మహిమ శరీరంతో తిరిగి లేచాడు. అయితే ఇది లోకానికి ఆదివారం, కానీ మనకైతే ఇది కుమారుని దినము. అందువల్ల కుమారుని దినములో మనము పాలెభాగస్తులమై నమాయి నమరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు బుద్ధిహీనుడుగా ఉండి నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, నీ ఇష్టం వచ్చినట్లు ఆరాధన మానేస్తూ ఉన్నప్పుడు నీకేం చెప్పడం? మానేయకూడదని చెప్పడం జరుగుతుంటది, గద్దించడం జరుగుతూ ఉంటది. కానీ నువ్వేం చేయకూడదు చెప్పండి? విసుక్కోకూడదు. చెప్తాను. ఎందుకంటే నువ్వు బుద్ధిహీనంగా నడుస్తున్న చిన్నపిల్లలు అయితే ప్రార్థన నడవండి. వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడతా ఉంటే ఒక బతిని తీసుకుని ఒక దెబ్బేసి మందిరాన్ని తీసుకొస్తాం. నువ్వు తాడి చెట్లో పెరిగిపోయావు, ముదిరిపోయావు, అర్థమైందా? కానీ నువ్వు ఇంకా బుద్ధిహీనుడిగా ఉండవు. అప్పుడు నిన్ను గద్దిస్తూ ఉంటావు. విసుకోవచ్చు, కసుకు, ఏమైనా కావచ్చు, కానీ విసుగు కొనకము అని. అంటే ఎన్నోసార్లు చెప్తేనే కదా విసుగు. ఒకసారి చెప్తే తీసుకొస్తేటి అంటే ఎన్నోసార్లు గద్దిస్తేనే విసుగు అనేది వస్తుంది. కాబట్టి నువ్వు బుద్ధిహీనుడుగా ఉండవు కాబట్టి అప్పుడు నిన్ను గద్దించడం జరుగుతుంది. అందుకంటున్నాడు, నువ్వు మెస్సయ్య తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికని మరిచితిరి. కాబట్టి ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఎందుకంటే ఆయన కుమారులుగా చూస్తున్నాడు కాబట్టి, తన పిల్లలుగా చూస్తున్నాడు కాబట్టి. అందుకని నీ పిల్లలను శిక్షిస్తావు, రోడ్డు మీద వెళ్ళి శిక్షిస్తావు ఏంటి? వేరే అన్యుల పిల్లల్ని నువ్వు శిక్షిస్తావా? ఏరా మీరు సినిమాలకు వెళ్ళిపోతున్నారని శిక్షిస్తావా వాళ్ళని? లేకపోతే తాగుతున్నారని శిక్షిస్తావా? లేకపోతే అమ్మాయిలతో తిరుగుతున్నారని శిక్షిస్తావు? నువ్వు వెళ్ళి అన్నిల్ని తిరగవు, శిక్షించవు. నీ కుమారులు, నీ కుమార్తెలేని వారిని ఏం చేస్తావు చెప్పండి? నువ్వు శిక్షించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు నీ సొంత పిల్లలుగా చూస్తున్నావు కాబట్టి. వాళ్ళు ఆయన రాజ్యానికి రావాలి, ఆ పరిశుద్ధతలో పాలుభోగస్తులు కావాలని చూస్తున్నావు కాబట్టి వారిని శిక్షించడం అనేది జరుగుతూ ఉంటుంది. అదైనా కొన్ని దినముల వరకే. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నంత వరకే. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు ఇంకా ఆయన శిక్షించి తీసుకురావాల్సిందే. కాబట్టి గద్దింపు అనేటువంటిది, ఎందుకంటే బుద్ధిహీనులు మాత్రమే. బుద్ధిమంతులు చక్కగా ప్రార్థనకు వచ్చేవారిని, ఆరాధించేవారిని, వాక్యం వినేవారిని గద్దించాల్సిన పర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసారు కదా. ఈ బుద్ధిహీనులు ఏం చేస్తుంటే మానేస్తుంటారు. అంటే బుద్ధిహీనులు అంటే తెలివి తక్కువ, వాళ్ళకి తెలివి లేదు. అంటే ఆరాధించడం వల్ల వచ్చే ప్రతిఫలము కానీ, ఆదివారం ఆరాధన మీరితే పాపమని కానీ వాళ్ళకి భయం లేదు, భక్తి లేదు వాళ్ళకి. సర్వశక్తిమంతుడి భయం వాళ్ళకి లేదు. ఎందుకంటే అన్యుల్లాగానే ఉంటుంటారు వీళ్ళు. అప్పుడు సర్వశక్తిమంతుడు ఆ ప్రేరేపణ బట్టి నిన్ను గద్దించడం జరుగుతుంది. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది? మానక ఆరాధించు, మానక కూడుకోమనుంది. కానీ వీళ్ళకి సర్వశక్తిమంతుడు అంటే భయం ఉండదు కాబట్టి, వాక్యం అంటే భయం ఉండదు కాబట్టి, వాక్యమైన సర్వశక్తిమంతుడు అంటే లెక్క ఉండదు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారన్నమాట. అందువల్ల వాడు విసుక్కున్నా కూడా విసుక్కోవద్దని చెప్పాడు ఆయన. కానీ విసుక్కున్నాగా నేను చెప్తుంటే, ఎందుకంటే అది ప్రేమ. వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి రక్షించబడాలని, ఆరాధనలో పాలు పొందితే ఆశీర్వదించబడతారని చెప్పడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వినలేదనుకోండి, ఇంకా సర్వశక్తిమంతుడు ఏదో ఒక మొత్తుతాడు, శిక్షిస్తాడు. అనారోగ్యం రావడమో, లేకపోతే నష్టాలు రావడమో, కష్టాలు రావడమో, శోధనలు రావడమో, ఇబ్బందులు రావడమో, వాటిని బట్టి మరలా ఆయన దగ్గరికి ఏం చేస్తాడు చెప్పండి? నాయనా మమ్మల్ని స్వస్థపరిచేయా, మనం బాగు చేయా, మమ్మల్ని తప్పించయా అని మళ్ళీ ఆయన దగ్గరికి వస్తుంటారు. అందుకని అది తెచ్చుకునేదాకా ఉండకూడదు. అది తెచ్చుకునేదాకా
ఉండకూడదు. ఎందుకంటే లోబడకపోతే, ఆయన వాక్యాన్ని మర్చిపోయి గనక చేస్తూ ఉంటే ఆయన శిక్షించడు. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను ప్రార్థన మానేసిన నాకేం అవ్వట్లేదు కదా, నేను బాగానే ఉంటున్నాను కదా, నన్ను చాలాసార్లు ఆయన నన్ను కాపాడుతున్నాడు కదా, రక్షిస్తున్నాడు కదా, నాకు మేలు చేస్తున్నాడు కదా, ప్రార్థన రాకపోయినా పాస్టర్ గారు వాళ్ళు అంటున్నారు కానీ నాకు ఆయన తోడుగా ఉన్నాడు కదా, నాకు ఏ శిక్ష రావట్లేదు కదా అనుకుంటారు చాలా మంది. అప్పుడు వాళ్ళని ఆయన ఇంకా ప్రేమ చెప్పి ఇంకా వాళ్ళని విడిచిపెట్టాడని తెలియదు వాళ్ళకి. మనం ఒక ఆయన బాప్టిస్ట్ చర్చి ఆయన అంటున్నాడు, ఏమండి ఆయన్ని నమ్ముకోకపోయినా నాకేమవట్లేదు కదండి, అందరూ బాగానే బతుకుతున్నారు కదండి, లోకములందరూ బాగానే జీవిస్తున్నారు కదా, వాళ్ళు తన కుమారులుగా చూడలేదు, ఆయన తన పిల్లలుగా వాళ్ళని చూడలేదు కాబట్టి వాళ్ళకి ఏ శిక్ష రావాలి. శిక్ష వచ్చిందంటే అది ఆయన ప్రేమ దగ్గరకు నడిపించుకోవడానికి. అది ఆ శిక్ష అనేటువంటి ఒక బెత్తం లాంటిది అనమాట. ఒక రోగం అనేది ఒక బెత్తం లాంటిది, ఒక బలహీనత అనేది ఏమిటి చెప్పండి, ఒక దండించడం లాంటిది అనమాట. అది నిన్ను ఆయన దగ్గర తెచ్చుకోవడానికి, నువ్వు సరైన మార్గంలో నడవడానికి, నువ్వు వాక్యానికి విరోధంగా నడుస్తున్నావు కాబట్టి సరైన విధానంలో నడిపించడానికి. అందువల్ల ఇలాంటి వాళ్ళందరికి ఇప్పుడు ఉండదు. మాకేం కావట్లేదు కదండి, నువ్వు నమ్ముకోవట్లేదు కదా, పాపాలు చేస్తున్నాం కదా, ఆరాధన మానేస్తున్నాం కదా, మాకేం అవ్వట్లేదు, నీ మీద ప్రేమ లేదు, నీవంటే నీ మీద నిన్ను ఆయన కుమార్తెగా చోట్ల. రేపు నీ విడవబడిన తర్వాత అప్పుడు ఉంటుంది ఆ శిక్షకు నిర్ణయించబడ్డా ఉంటే ఈ శిక్ష ఉండదు నీకు. హల్లెలూయా. ఆ శిక్ష నిర్ణయించబడ్డావు అనుకోండి, శ్రమకాలంలో శిక్షగా నిర్ణయించబడ్డావు అనుకోండి, నిన్నేమి శిక్షించదు. ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎన్నిసార్లు మానేస్తున్నా, వాక్యం వినకుండా ఉన్నా, ఆరాధన చేయకుండా ఉన్నా, ఏమండి ప్రేమ లేకుండా ఉన్నా, సహవాసం లేకుండా ఉన్నా, పరిచర్య లేకుండా ఉన్నా, ప్రార్థన చేసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టున్నా ఏమి శిక్షించదు. ఎందుకంటే ఫైనల్ శిక్ష ఉంది కాబట్టి. నీకు అర్థమైందా? నువ్వు విడిచిపెట్టబడే వారి లిస్టులో ఉన్నావంటే నేనేమి ఆయన శిక్షించడు. ఇప్పుడు ఎవరిని శిక్షిస్తాడు అని అంటే, తన కుమారులుగా ఎవరినైతే చూస్తున్నాడో వారు శిక్షిస్తూ ఉంటాడు. వాళ్ళు ఆయన ఆరాధిస్తూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు. ఆ శిక్షకు భయపడి, బాబోయ్ నేను ఆయన విరుద్ధంగా నడుస్తున్నాను, శిక్షిస్తాడురా, నాకు అనారోగ్యం వచ్చేస్తారా, నాకు లేకపోతే ఏదైనా జ్వరం వచ్చేస్తారా, నన్ను ఆయన శిక్షిస్తారా భయపడి వాళ్ళు ఆయన సన్నిధిలో ఉంటుంటారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు శిక్షిస్తాడు ఆయన? శిక్షించకపోతే దుర్బీసులు అయిపోతారు, చెడ్డవాళ్ళు అయిపోతారు, పాడైపోతారు, చెడిపోతారు, లోకస్తులాగా మారిపోతారు, లోకస్తులా జీవిస్తుంటారు అన్నమాట. ఆ దుర్బీసులు కాకూడదని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? శిక్షిస్తూ ఉంటాడు. నిన్ను శిక్షించడం లేదంటే నువ్వు ఆయన బిడ్డవు కాదని అర్థం, ఏ అన్యుడు అని అర్థం, ఏ లోకస్తుడు అని అర్థం. ఇంకప్పుడు నిన్ను ఏమి శిక్షించడు. లోకస్తులు శిక్షిస్తాడు ఆయన, ఇప్పుడు ఏం శిక్షించడం, శ్రమకాలంలో శిక్షిస్తాడు. వాళ్ళు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? శిక్షిస్తూ దుర్బీసులు కాకుండా. మనకు కొన్నిసార్లు ఆయన శిక్షించినప్పుడు దుఃఖకరం కావచ్చు, సంతోషం లేకపోవచ్చు, కానీ ఆయన వాక్యానికి లోబడి ద్వారా నీతి సమాధానం అనే ఫలాన్ని మనం పొందుతుంటాం. ఆయన నమ్మరిస్తాం. హల్లెలూయా. అందుకనే ఇశ్రాయేలు కూడా చాలా సార్లు శిక్షించాడు ఆయన, నాశనం చేయలే. ఆ జాతిని ఏం చేయలేదు చెప్పండి? నాశనం చేయలేదు, కానీ శిక్షిస్తూ వచ్చాడు. ఆయన నమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువలన సర్వశక్తిమంతుడు మనల్ని సొంత పిల్లలుగా చూస్తున్నాడు గనక ఆయన ఏం చేస్తాడు చెప్పండి? శిక్షిస్తాడు. అందుకనే ఆయన మనము నశించవలని ఆయన కోరుకొనడు. ఆయన నామనిస్తాడు. అందుకని మనల్ని ఆయన శిక్షిస్తాడు తప్ప నశించవలని ఆయన. కానీ మిగతా వాళ్ళ సంగతి ఏంటి? రక్షా సంఘంలో సంగతి ఏంటి? చెప్పాడు వినకపోతే ఏం చేశాడు చెప్పండి? నాశనానికి వదిలేశాడు. నాశనానికి ఆయన వదిలేశాడు. అందుకనే పిల్లారా, సర్వశక్తిమంతుడు మనం ఎవరైనా మాట వినకపోతే ఇంకా మనం ఆయనకు అప్పగించి ప్రార్థన చేయడం తప్ప మరొక మార్గము లేదు. వాళ్ళకి ఆ శిక్ష వచ్చే వరకు కూడా మాట వినరు, మూర్ఖంగానే ఉంటారు, కోపంగానే ఉంటారు, కష్టంగానే ఉంటారు.
ఆరాధన అంటే భయం ఉండదు, ఏమి భయం ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చేట్టు ఉంటారు, అలా ఉండనే ఉంటుంది. ఆయన నామరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, విననప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రేమించి చెప్తాడు. విననప్పుడు చూడండి, మనం ఒకసారి ఏలీ కుమారుల గురించి కనుక మనం చూసినట్లయితే 1వ సమూయేలు, ప్రార్థన మానకరా, ఆయన సన్నిధికి వస్తుండే బుధవారం మానద్దు, శనివారం మానద్దు, ఆదివారం మానద్దు, వచ్చి వాక్యం వింటుండు, ఆత్మీయ ఆహారాన్ని భుజించు. 3 పూట్ల ఈ ఆహారం మాత్రం ఏ తక్కువ కాకుండా తింటావు, కానీ ఆత్మీయ ఆహారానికి మాత్రం మందిరానికి రావు ఈ ఆహారం భుజించడానికి. చూడండి 1వ సమూయేలు 2వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు ఒకసారి చదువు. ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీయులకు తమ కుమారులు చేసిన కార్యములనియు వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేసి వచ్చిన స్త్రీలను ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. శయనించుడన్న మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేస్తున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యావే జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన యెడల సర్వశక్తిమంతుడు విమర్శ చేయును గాని, ఎవరైనను యావే విషయములు పాపము చేసిన యెడల వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యావే వారిని చంపదలిచిండెను గనక వారు తమ తండ్రి యొక్క మొరలు వినకపోయిరి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యావే దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచున్నారు. ఆయన నామమున హల్లెలూయా. సర్వశక్తిమంతుని దయయందును మనుషుల దయయందును సమూయేలు వర్ధిల్లుతూ ఉన్నాడు. అప్పటికే సమూయేలు ఆయన ఏర్పరచుకోండి. ఎందుకంటే ఏలీ కుమారులు వాళ్ళు సరైన మార్గంలో లేరు. వాళ్ళు మాట వినే రకంగా కాదు, మాటకు లోబడే రకం కాదు వాళ్ళకి. వాళ్ళు మాట వినే రకమా కాదు. అందుకనే ఇక్కడ ఏలీ ఆ పిల్లల్ని కొట్టలేదు కానీ తన్నలేదు కానీ, ఎందుకంటే పెద్దోళ్ళు అయిపోయారు, చిన్నపిల్లలు అయితే అనుకోవచ్చు. చెప్పాడు, ఏలీ చెప్పాడయ్యా, నా కుమారులారా, మీ గురించి నాకు చెడుగా వినబడుతుంది. మీరు ఆయన సన్నిధికి వచ్చిన స్త్రీలను మీరు పాడు చేస్తున్నారంట. చాలా మంది కుర్రవాళ్ళు చర్చిలకి ఎందుకు వెళ్తారంటే అమ్మాయిల కోసం వెళ్ళిపోతున్నారు, చాలా మంది అబ్బాయిల కోసం వెళ్ళిపోతున్నారు, చాలా మంది వాక్యం వినడానికి ఆరాధించడానికి కాదు. రకరకాలుగా తయారయ్యి అలంకరించుకొని వాళ్ళకాళ్ళు కనబరుచుకోవడానికి వెళ్తున్నారు చాలా మంది, రకరకాలుగా తయారయ్యి. వాళ్ళెవరు? ఏలీ కుమారు. అర్థమైందా మీకు? ఏలీ కుమారు కూడా అంతే. ఏలీ చెప్పాడు, ఏమి పట్టించుకోలేదు. గద్దించాడు, పట్టించుకోవట్లా, ఆలకించట్లా, మారడంలా. మీకు అర్థమైందా? చిన్నోళ్ళు అయితే నాకు బాధేవాడు, మరి పిల్లలు కదా అని. పెద్దోళ్ళు తాడిచెట్ల పెరిగిపోయారు. చెప్పాడు, మీరు అలా నడవకూడదు, ఇలా నడవకూడదు, ఇలా చేయకూడదు, మీరు ఈ విధంగా జీవించకూడదు, మందిరానికి రండి, ప్రార్థన చేయండి, ఆరాధించండి. వీళ్ళు వినేవారు కాదు. మనం ఇంకా ఏమనుకునేవారంటే మేము ఆయన చెప్పినట్టు ఏం చేయట్లేదు, మాకేం రావట్లేదు కదా, మేమేమి లోపట్లేదు, మాకేం అవ్వట్లేదు కదా, మేము బాగానే ఉన్నాం కదా, ఇదిగో మేము బాగానే తింటున్నాం కదా, మంచి మంచి మరి ఏమండి శ్రేష్టమైన వాటిని తీసుకొని తింటున్నాం కదా, మేము బాగానే ఉన్నాం కదా, మాకేమి బాగానే ఉన్నాయి, మా కాళ్ళు చేతులు అన్ని నోరు అన్ని బాగానే ఉన్నాయి మాకు అనుకుంటున్నారా?
అర్థమైంది వాళ్ళకి? అర్థమో కాలేదు, బాగానే ఉన్నాం అనుకున్నారు. అయితే యావే వారిని చంపదలిచి ఉన్నాడు గనుక, వారిని నాశనం చేయదలిచి ఉన్నాడు కనుక వారు లోబట్టం లేదు, మాట వినడం లేదు, గద్దించినా పట్టించుకోవటం లేదు. ఎవరైనా ఆ వాక్యానికి విరోధంగా నడుస్తూ ఉంటే బుద్ధిహీనులుగా నడుస్తూ ఉంటే, ఎందుకంటే వాళ్ళు బుద్ధిహీనులుగా నడుస్తున్నారు, వాక్యానికి విరోధంగా నడుస్తున్నారు, సర్వశక్తిమంతుడికి శత్రువులుగా నడుస్తున్నారు. సర్వశక్తిమంతుడు అంటే భయం లేదు, ఆరాధన అంటే భయం లేదు, ఏమండి మానాలంటే భయం లేదు, ఏమి భయం లేదన్నమాట. అర్థమైందా మీకు? ఎందుకంటే ఆయన సన్నిధికి రావడం చాలా ముఖ్యమైనది. వస్తేనే వాక్యం వింటాం, ఆరాధించడం, పాటలు పాడడం, వాక్యం వినడం, స్తుతించడం. 1000 ఏళ్ల పాలనలో ఎలా ఉంటామో మందిరంలో అలా ఉంటాం. ఆయన మనిషి మాత్రం హల్లెలూయా. కానీ ఆరాధనకి వెలుపులు ఉంటున్నాం. ఎందుకు చెప్పొచ్చు అని పాస్టర్ చెప్పకుండా చెప్తే, ఎందుకంటే రెండవసారి అలాంటి బుద్ధిహీనుల వలె మిగతా వాళ్ళు కూడా నడవకుండా ఉండే నిమిత్తము చెప్పడం జరుగుతుంది. చెప్పలేదనుకోండి మిగతా వాళ్ళు కూడా బుద్ధిహీనులు అయిపోతారు. వాళ్ళు మానేసిన ఏమంటలేదు కదా పాస్టర్ గారు, మనల్ని కూడా ఏమన్నా. అర్థమైంది మీకు? అలవాటైపోయింది వాళ్ళకి. అలవాటైపోయిన తర్వాత ఇక భయం ఉండదు. దొంగతనం చేసేటప్పుడు మొట్టమొదటి ఆరంభం ఏం చేస్తే చెప్పండి, భయం వేస్తుంది. చేయాలంటే పాపం మొట్టమొదటి చేయాలంటే ఏం చేస్తే చెప్పండి, భయం వేస్తుంది. తర్వాత 2-3 సార్లు ఆ దొంగతనాలు చేసిన తర్వాత ఇంకా పెద్ద భయం పోతాయి. ఆయన ఆరాధన కూడా అంతే, భయం పోద్ది. రాను రాను ఏమైపోద్ది చెప్పండి, అలవాటు అయిపోయి భయం పోద్ది అనమాట. అలాగా ఇక్కడ ఏలి కుమారులు కూడా ఏమనుకుంటున్నారంటే, మాకేమి అవడం లేదు కదా, మాకేమి బాగానే ఉన్నాం కదా, మేము కూడా మంచిగానే ఉన్నాం కదా, మాకేం కష్టాలు రావట్లేదు కదా, మాకేం ఇబ్బందులు రావట్లేదు కదా, మాకేం శోధనలు రావట్లేదు కదా, దేవుడు కూడా మాకు తోడుగా ఉండాలి అంటే, సర్వశక్తిమంతుడు కూడా మాకు తోడుగా ఉండాలి అనుకుంటున్నారు. కానీ వాళ్ళని నాశనం చేయాలని నిర్ణయించుకున్న విషయం వాళ్ళకి తెలియదు. ఆయన నిర్ణయించుకున్నాడు అనుకోండి, పైన వాళ్ళు వినరేక, వాళ్ళేక వినరు. మొన్న కావుడు అంటుంది, మా కొడుకు ఎన్నోసార్లు చెప్తున్నానండి, లోబట్టలేదండి, మాట వినడం లేదండి, అవసరం లేకపోతే తిరగబడుతున్నాడండి. బుధవారం ప్రార్థనటికి ఏదో పంపి చెప్పి, ఆ వర్క్ ఉందని ఈ వర్క్ ఉందని, కాలేజీ ఉందని, ఆ పని ఉందని ఈ పని ఉందని చెప్పి వెళ్ళిపోతున్నాడండి. అసలు లోబట్టలేదండి, మాట వినలేదండి, అసలు భయం ఉండలేదండి. ఆయన భయం అంటే ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటే చేసుకోండి, బైబిల్ చదువుకుంటే చదువుకోండి, వాక్యం వినమంటే వినడం, ఆయన ఆరాధించమంటే ఆరాధించడు, ఏమి చేయడు. ఎన్నిసార్లు చెప్పినా నేను ఒకటే చెప్పానండి, ఆయన ఏర్పాట్లో ఉంటే ఎప్పటికప్పుడు వస్తాడమ్మా. ఆయన కనుక కుమారుని విడిచిపెట్టబడిన తర్వాత ఆయన శ్రమకాలం నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు అనుకో, నేను చెప్పినా సర్వశక్తి చెప్పి ఎవరు చెప్పినా ఏంటి, అతడు పూర్తిగా దయ్యం పట్టేసింది అతనికి, ఇది వినడు, అతడు నాశనము అయ్యి నరకంలోకి వెళ్ళిపోతాడు తప్ప ఏమి ప్రయోజనం ఉండదమ్మా. బాప్తిజం పొందడు, మారు మనసు ఉండదు, బాప్తిజం పొందడు, ఆ పరిశుద్ధాత్మను పొందుకోడు, మారు మనసు పొందాలని ఉండదు, బాప్తిజం పొందాలని ఉండదు, పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఉండదు, ఆయన కార్యాలు చేయాలని ఆసక్తి ఏమీ ఉండదు అనమాట. నాశనం చేయాలని ఆయన నిర్ణయించుకుంటే, ఏలి కుమారుల్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు, మాట అంటలేక ఏలి కుమారు నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు కనుక వాళ్ళు ఏం చేయట్లేదు చెప్పండి, మాట వింటలే ఇంకా వాళ్ళు. అందువల్ల పిల్లారా, సర్వశక్తివంతుడు పిల్లలని మొట్టమొదటి ఏం చేస్తాడు చెప్పండి, తండ్రులు శిక్షిస్తారు, గద్దిస్తారు. వాళ్ళు ఇసుకోకుండా లోబడితే మంచిది. శిక్షకు భయపడి ఒక మందిరానికి రాకపోతే మా నాన్న కొడతారా, తిడతారా అని గద్దిస్తారా అని భయం ఉందనుకోండి, వస్తారు. ఆ భయం పోయింది అనుకోండి, మనం ఇంకా ప్రార్థన చేసి ఆయనకి అప్పగించండి. వినకుండా లోపడకుండా ఉండాలనుకోండి ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన చేసి ఆయనకి అప్పగించండి. అప్పుడు సర్వశక్తివంతుడు ఆయన ప్రేమను బట్టి ఆయన ఏర్పాట్లో ఉండి శిక్షించి నడిపిస్తాడు. అది లేదనుకోండి, నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు అనుకోండి, ఏమీ ఉండదు, ఇంకా ఏమీక ఉండదు. అందుకని ఇక్కడ సామెత గ్రంథంలో ఏముందంటే,
బుద్ధి లేని కుమారుని శిక్షించు, కానీ వాడు నశించవల్లని కోరుకోవద్దు అని చెప్తున్నాడు. ఆయన నమస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల సర్వశక్తిమంతుడు తన పిల్లలు నాశనం అవ్వాలని కోరుకున్నాడు, కానీ ఆయన గద్దించైనా శిక్షించైనా తన పరిశుద్ధతలో తను ఎలాగో పరిశుద్ధుడై ఉన్నాడు, ఆ పరిశుద్ధతలో పాలివారు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నమస్తారు. హల్లెలూయా. అందుకని మనం ఆదివారం మారడానికి భయపడతాం. ఎందుకంటే ఆదివారం ఏంటి చెప్పండి? పునరుద్ధాన దినము. ఆదివారము మెస్సయ్య తిరిగి లేచినటువంటి ఈ దినములోనే తెల్లవారుజామున ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. అందుకని ఇది ప్రకృతి సంబంధమైన దినము, జాము ఆదివారం 8వ దినము. మనం ఇప్పుడు ఆత్మ సంబంధమైన దినములు కూడా ఉన్నాం. అదే మెస్సయ్య యొక్క దినము. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఈ లోకానికి 2000 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. నశించకూడదని, రక్షించబడాలని సువార్త ప్రకటించాడు. చాలా 7 సంఘాలు, 7 దూతలను కానీ అపోస్తలులు కానీ అందరూ కూడా పంపించి ఆయన గద్దించాడు. ఏంటంటే మీరు పాపం నుండి బయటకు రండి, విగ్రహారాధన నుండి బయటకు రండి, లోకం నుండి బయటకు రండి, మతశాఖ సంఘాల నుండి బయటకు రండి, అనగా సాతాను సంబంధమైన కల్పితమైన బోధన నుండి బయటకు రండి అని చెప్పి ఈ 2000 సంవత్సరాల కాలంలో ఆయన తన యొక్క దూతల ద్వారా ఆయన గద్దించాడు. ఆయన నమరిస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఎవరైనా పిల్లారా ఆయన నామములో బాప్తిజం పొంది, లేకపోతే ఆయన ఒక్కడని తెలుసుకొని, లేకపోతే ఆ దూతల కాలంలో ఆయన్ని తెలుసుకొని ఎవరైతే మారు మనసు పొంది రక్షించబడ్డారో వాళ్ళు ఏదైనా దారి తప్పుతున్నప్పుడు, వాక్యానికి విరోధంగా వెళ్తున్నప్పుడు ఆయన శిక్షించేవాడు. ఆయన ఏం చేసేవాడు చెప్పండి? శిక్షలకు కూడా లోపడకపోతే ఏం చేసేవాడు? ఆయన విడిచిపెట్టేవాడు. ఇప్పుడు ఏలి కుమార్ పరిస్థితి ఏంటి? సర్వశక్తిమంతుడు వాళ్ళు ఏం చేశాడు? నాశనం చేశాడు. సర్వశక్తిమంతుడు ఏం చేశాడు చెప్పండి? వాళ్ళని నాశనము. సర్వశక్తిమంతునికి వాళ్ళు అంత కోపం కలిగేలాగా చూపించారు. మాట వినలా అసలు. లోకానికి కూడా 2000 సంవత్సరాల సువార్త ప్రకటించబడింది. సర్వశక్తిమంతుడు ప్రకటించాడు. కానీ ఈ 2000 సంవత్సరాలు బహు కొద్ది మంది ఆయన గద్దింపు వైపు తిరిగి, ఆయన శిక్షకు భయపడి, ఏమండి ఆయన 2వ రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. ఆయన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు వెళ్ళిపోదామని 2వ రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏలి కుమారులాగా ఉన్నారు. మత్స్య సంఘాలన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి? ఏలి కుమారులాగా. మీరు వ్యభిచారులుగా ఉన్నారు. ఏలి కుమారులు అలాగే ఉన్నారు. స్త్రీలతో ఏం చేస్తున్నారు చెప్పండి? వ్యభిచారం చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు. అందుకని ఈ సంఘాలను కూడా వ్యభిచారం సంఘాలు, వ్యభిచార బోధలు ఇవి. ఇప్పుడు ఏలి కుమారులు ఎలాగైతే మాట వినలేదో ఈ సంఘాలు కూడా అలాగే మాట వినలేదు. మనమైతే ఒక సమూయేలు వలె మనం ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కానీ మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు చెప్పండి? ఏలి కుమారులా ఉన్నారు సంఘాలన్నీ కూడా. అందుకని పిల్లారా, మనల్ని రక్షించడానికి ఆయన రాబోయేటువంటి ఆ శిక్ష నుండి తప్పించడానికి, ఎందుకంటే భయంకరమైన శిక్ష పాపం చేసిన వారి మీదకి, మోసాలు చేసిన వారి మీదకి, అన్యాయాలు చేసిన వారి మీదకి, పగగలిగిన వారి మీదకి, సమయాన్ని సద్వినియోగం చేసుకుని వారి మీదకి, ఆరాధన అంటే భయం లేకుండా బుధవారం ఆరాధన, శనివారం ఆరాధన, ఆయన ఆరాధన, ఆయన మాట్లాడుతుంటే ఆయన వాక్యం అన్నా కానీ గౌరవం కానీ భయం లేని వారి మీదకి, అందరి మీద కూడా ఆయన ఉగ్రత రాబోతుంది. లోకమును వాటిని ప్రేమించే వారి మీదకి, లోకాశలు కలిగిన వారి మీదకి, ధనాపేక్ష కలిగిన వారి మీద, అందరి మీద కూడా ఆయన ఉగ్రత రాబోతుంది. ఆయన శిక్షించబోతున్నాడు. ఉగ్రత అంటే ఏమిటి చెప్పండి? శిక్ష. ఆ శిక్ష ఎందుకు రాబోతుంది? ఆయన మాట విననందువల్ల, ఆయన సువార్తకు లోబడనందువల్ల, ఆయన సువార్తను లెక్క చేయనందువల్ల, ఆయన ఆరాధన లెక్క చేయనందువల్ల సర్వశక్తిమంతుడు ఈ విధంగా కూర్చి తన పిల్లలతో మాట్లాడుతుంటే, నీకేమి లేదు చెప్పండి? లెక్క లేదు. నా పనులు నాకు ముఖ్యం. ఏమండి? నా పనులు నాకు ముఖ్యం, నాకు లోక పనులు ఉన్నాయి, నాకు పనులు నాకు ముఖ్యం అనుకొని
ఏమండి ఆయన యొక్క ఆరాధన గౌరవించకపోతే ఏం లేదు, వాళ్ళలో ప్రేమ లేదు. విడిచిపెట్టబడతామని భయం ఉందా వీళ్ళకి? విడిచిపెట్టబడితే భయంకరమైన శిక్షలు వస్తాయని భయం ఉందా వీళ్ళకి? ఏదైనా శిక్ష వచ్చిందంటే శోధన వల్ల అయినా కావచ్చు, నేను పరీక్షించడానికైనా కావచ్చు, నీ పాపాల వల్ల అయినా కావచ్చు. నీకు అర్థమైందా? నీ పాపాల వల్ల కావచ్చు, శోధన వల్ల కావచ్చు. శోధన వల్ల అయితే నీకు అర్థమైపోతుంది. యోబుండాడు సర్వశక్తిమంతుడు, భయపడి చెడుతనం విసర్జించిన వాడు, ఏమాత్రం కూడా చెడుతనం లేదు, కానీ అతడు నీతిమంతుడిగా ఉన్నాడు. అది అతడు శోధన వచ్చింది, దాని శోధన అంటారు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. మరి శిక్షలు అంటే ఏమిటి? ఆయన మాట వినకుండా, ప్రార్థన చేసుకోమంటే చేసుకోకుండా, కోపం మారమంటే మారకుండా, ఇతరులతో సమాధానం ఉండమంటే విరోధంగా, ద్వేషముతో, అసూయతో, కుళ్ళుతో, లోకాశలతో, ధనాపేక్షలతో ఇలాగ వాక్యానికి విరోధంగా నడుస్తుంటారు. అప్పుడు ఆయన ఏం చేస్తుంటాడు చెప్పండి? ఆ శిక్ష నుండి తప్పించడానికి ఇక్కడ శిక్షిస్తుంటాడు. ఆయన నామరిస్తాడు. ఎందుకంటే నువ్వు అప్పుడు మరి బుద్ధి తెచ్చుకొని, నాకు ఈ శిక్ష ఎందుకు వచ్చిందిరా, ఎందుకు నన్ను శిక్షించాడు, నాకు ఎందుకు వచ్చింది ఈ బలహీనత, లేకపోతే అనారోగ్యం, లేకపోతే ఎందుకు వచ్చింది నష్టం అని అంటే, నేను ఒక కక్ష కలిగి ఉండడం వల్ల, లేకపోతే నా సహోదరుని ప్రేమించకపోవడం వల్ల, నా సహోదరుని ద్వేషించడం వలన, వాళ్ళని చూసి ముఖం తిప్పుకోవడం వచ్చింది నాకు ఈ శిక్ష. నీకు అర్థమైపోద్ది. నీకు అర్థమైందా? నువ్వు మార్చుకుంటావు. దాన్ని విడిచిపెట్టేసి, బాబోయ్ నేను ఇంకా ఆ విధంగా నడిస్తే మరలా నన్ను శిక్షిస్తారని భయపడి నువ్వు పాపం చేయడానికి ఏమైపోతావు? భయపడిపోతావు. ఈ శిక్ష వేరు. ఈ శిక్ష ఏం చేస్తా చెప్పండి? నీతి సమాధానం అని ఫలం ఇస్తుంది. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. రాబోయే శిక్ష ఏలి కుమారులు వంటి వారి మీదకి వచ్చేది. ఏమి మార్చుకోలే వాడు, ఏమి మారలా, బుద్ధులు మారలేదు, ఆలోచన మారలేదు, స్వభావం బాల, కోపం బాల, అసూయ బాల, ద్వేషం బాల, లోకాశలు బాల, ఏం బాల, వాళ్ళని నాశనం చేశాడు. అందుకని పిల్లారా, ఈ 2 రకాలైన శిక్షల గురించి నువ్వు గుర్తించాలి. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. మనల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు చెప్పండి? నేను శిక్షించడం లేదంటే విడిచిపెట్టాడేమో ఆయన. గుర్తుపెట్టుకో. చాలా మంది ఏమంటారు చెప్పండి? ప్రార్థన మానేసి నాకేం అవట్లేదు కదా, ఇందాక చెప్పాను కదా, ఆరాధన మానేసి నాకేం అవట్లేదు కదా. ఏం జరగట్లేదు, నీ ఉద్దేశం ఉంటాడు ఆయన. నీ మీద ఆయన ప్రేమ పోయేడు దగ్గర. నిన్ను కుమారుడికి చూడట్లేదు, కుమార్తెకు చూడట్లేదు ఆయన. అప్పుడు ఏం జరుగుతుంది? అన్యుడిని ఎలా వదిలేస్తాడు, నిన్ను కూడా అలా వదిలేస్తాడు. అన్యుడికి ఏముండదు, నీకు ఏముండదు. ప్రమాదం. చూడండి, మనం ఒకసారి ఆదికాండము 19వ అధ్యాయం మనం చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము హల్లెలూయా. చూడండి పిల్లారా, 12వ వచనం నుండి. ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలోని కలిగిన వారందరినీ వెలుపలకు తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి. వారి గుర్చిన మొర సర్వశక్తిమంతుని సన్నిధిలో గొప్పదాయను కనుక యావే మమ్మల్ని పంపినని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడునైన తన అన్నులతో మాట్లాడి, రండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యావే ఈ పట్టణమును నాశనం చేయబోచున్నారని చెప్పాను. అయితే అతడు తన అల్లుడి దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా, అంటే ఈ ఊరి యొక్క దోష శిక్షలో నశించిపోకుండా ఇక్కడున్న 2 కుమారులను, క్షమించిన 2 కుమార్తెలను, నీ భార్యను తీసుకొని రమ్మని చెప్పారు. ఆయన నామరిస్తారు. ఎందుకంటే అక్కడ శిక్షించడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. కాబట్టి పిల్లారా,
చూడండి, లోకమును అంటే సొదొమ గొమొర్రాలో ఉన్న జనులు బహుఘోరమైన పాపులుగా ఉన్నారని బైబిల్ చెప్తుంది. చూడండి ఒకసారి 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యావే సొదొమ గొమొర్రాలను గూర్చిన మరో గొప్పది గనుక వాటి పాపము బహుభారమైపోయిందట. అంటే చాలా, ఎక్కడ చూసిన వ్యభిచారాలు, ఎక్కడ చూసిన అబద్ధాలు, ఎక్కడ చూసిన మోసాలు, ఎక్కడ చూసిన ఒకరి మీద ఒక అసూయపడడం, అవిశ్వాసము, ఆయన నమ్మడం లేదు, ప్రవక్తలను నమ్మడం లేదు, ఎక్కడ చూసినా కానీ గర్వం, ఒకరి మీద ఒకరు హెచ్చించుకొని ఒకరు తన్నుకోవడం, గుద్దుకోవడం, ఏ వీధిలో చూసినా కలహాలి. ఏమండి, ఎక్కడ చూసినా గొడవలే, సమాధానం లేదు. ఎక్కడ చూసినా ఒకరి మీద ఒకరు హెచ్చించుకొని ఏం చేస్తున్నారు చెప్పండి, ఆ విధంగా పెట్టుకుంటూ ఉన్నారు. అందువల్ల సమస్త లోకము చెడిపోయింది, పాడైపోయింది. ఎక్కడ చూసిన స్త్రీలు కూడా అపవిత్రంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. శరీరం అంతా కనబడకుండా కప్పుకొని పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడలా. ఏమండి, వాళ్ళ శరీరం అంతా అందరికి చూయించుకోవాలన్నట్టుగా బిగుసైన వస్త్రాలు వేసుకొని, నడుము ఇవన్నీ కనబడేలాగా టైట్ వస్త్రాలు వేసుకొని, ఈ ఆడపిల్లలు సెల్ ఫోన్ ఇలా పెట్టుకొని, ఏదో బ్యాగ్ ఇలా తగ్గించుకొని, ఏదో పెద్ద బిజీ అయిపోయినట్టు వెళ్ళిపోతుంటారు చాలా మంది. చెడిపోయింది, మొత్తం పాడైపోయింది. ఇంకా అందువల్ల సర్వశక్తిమంతుడు ఇక నాశనం చేయాలని నిర్ణయించుకొని ఇచ్చాడు ఆయన. అందువలన లోకానికి ఏమి రాబోతుంది? కనికరేమి లేని శిక్ష. శిక్ష ఎలాంటిదంటే ఇక నిత్యము ఆ నరకంలో పడి ఆడవడమే. అలాంటి శిక్ష రాబోతుంది. నువ్వేదో అనుకుంటున్నావేమో. ఇప్పుడు నిన్ను మార్పు కోసం, నీకు బుద్ధి రావాలని, నువ్వు ఏదైనా వాక్యానికి విరోధంగా ఉంటే నేను ఆయన శిక్షిస్తుంటాడు. వర్తమానికుల ద్వారా నేను గద్దిస్తాడు ఆయన. బుద్ధి రావాలండి. ఎందుకంటే నువ్వు విడిచిపెట్టబడ్డం ఇష్టం లేదు ఆయన. నువ్వు నశించిపోవడానికి ఇష్టమో లేదు, నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నిన్ను ఆయన శిక్షిస్తూ ఉంటాడు. ఏదైనా దెబ్బ తగలడం ద్వారాను, రోగము ద్వారాను, శోధనల ద్వారాను, నష్టాల ద్వారాను. లోతుకి యోబుకి ఏం జరిగాయి చెప్పండి? ఆస్తులు పోయి, ఆరోగ్యం పోయింది, పిల్లలు పోయారు, మొత్తం ఏమొచ్చింది? నష్టం వచ్చింది. కాబట్టి పిల్లారా, అది యోబుని ఆ శోధన ద్వారా అతడు ఏ విధంగా సర్వశక్తిమంతుడు, భయభక్తులు కలిగిన వాడు, అది రుజువు చేయడానికి ఆ విధంగా జరిగింది. కానీ ఇక్కడ నీ పాపాలను బట్టి, తప్పులను బట్టి, ఆయనకు లోబడకుండా ఉన్న దానిని బట్టి ఆయన నిన్నేం చేస్తుంటాడు చెప్పండి? శిక్షిస్తుంటాడు. అవి దుఃఖకరంగా కనబడచ్చు, కానీ వాటిని బట్టి నువ్వేం చేయాలి నాయనా? ఒకవేళ నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, అయ్యా నేను ఎక్కడైనా తప్పు చేశానేంటి, నాకెందుకు ఈ శిక్ష వచ్చింది, నాకు తెలియచేయడు ఆయన. అప్పుడు నీతో మాట్లాడతాడు ఆయన. ఇదిగో నీ నోరు సరిగా లేదు, నీ నోరు సరిగా లేదు, లేకపోతే నీ కోపం ఎక్కువ, నువ్వు మాట్లాడలేదు, నువ్వు వాళ్ళతో వీళ్ళతో విరోధంలో పెట్టుకున్నావు. అందుకే అప్పుడు నువ్వు పశ్చాత్తాపడి నన్ను క్షమించాయా అని ప్రాధేయపడినప్పుడు అది నిన్ను స్వస్థపరుస్తాడు ఆయన. నమస్తాడు. ఆ పాపాలు ఒప్పుకుంటే స్వస్థ వస్తారన్నమాట. నువ్వు హాస్పిటల్ కూడా వెళ్ళక్కర్లేదు, ఏ టాబ్లెట్ వేసుకోక్కర్లేదు, సమాధాన పడితే. ఇది అర్థమైందా? ఆయన ఏం చేస్తాడు చెప్పండి? స్వస్థపరుస్తాడు. ఆ విధంగా ఏదైనా కీడు సంభవించింది అనుకోండి, ప్రార్థన చేయి. నాయనా ఎందుకు వచ్చింది ఈ కీడు, ఎందుకు తగిలింది నాకు ఈ దెబ్బ, ఎందుకు వచ్చిందయా నాకు ఇది? మొరపెట్టి అడిగితే నీతో మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. యెహోషువ కాలంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో ఏమైపోతున్నారు? ఇజ్రాయేలు చనిపోతున్నారు. దీనికి కారణం ఏమిటయ్యా అని మొరపెడితే సర్వశక్తిమంతుడు చెప్పాడు, ఆకాను అనబడిన వాడు ఏం చేశాడు? దొంగిలించాడు, బంగారము వెండి ఇలాంటివి దొంగిలించాడు. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఆకాను కుటుంబమును సమస్తమును నాశనం చేశారో అప్పుడు వాళ్ళు విజయం పొందారు. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా. అలాగే బైబిల్లో మనం యోనా ఉన్నాడు, మాట వినకుండా వెళ్ళిపోతున్నాడు. ఏమొచ్చింది? మాట వినకుండా వెళ్ళిపోతా ఉంటే భయంకరమైన గాలులు, వర్షము వచ్చింది, మునిగిపోతుంది, మొత్తం ఎక్కడిక్కడ ఊగిపోతున్న ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయి. అడుగుకి వెళ్ళి హాయిగా నిద్రపోతున్నాడు.
చూడండి, ఆయనకు విరోధంగా నడుస్తా కూడా నిద్రపోతున్నాడు అంటే ఏంటిది? అయ్యో నేను ఆయన చెప్పాడు దాని ప్రకారం నేను చేయకుండా ఇటు వెళ్తున్నాను, ఏమైద్దో ఏంటో అని భయపడుతున్నాడా? శిక్షిస్తాడేమో భయపడుతున్నాడా? ఆయన దండిస్తాడేమో భయపడుతున్నాడా? నిజముగా ఆయన పిల్లలకి నిజముగా భయం వేస్తుంటది. వాక్యానికి ఎక్కడ విరోధంగా నడవాలంటే ఏం వేస్తుంది చెప్పండి? శిక్షిస్తాడేమో, గద్దిస్తాడేమో, శిక్షలు వస్తాయేమో భయపడుతూ ఉంటాడు అనమాట. నిజమైన ఆయన కుమారుడు అనమాట. కానీ యోనాకి ఆ భయం లేదు. వెళ్ళి హాయిగా దిగులు విచారం లేకుండా నిద్రపోతున్నాడు. అందుకని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైనా నీకు పిల్లరా ఒక శోధన రాబోయే ముందు బాగా నిద్ర వస్తుంది. బాగా నిద్ర వస్తుందంటే నీకు ఎప్పుడు నీకు శోధనలు వస్తాయి. గుర్తుపెట్టుకో. వాక్యం వింటున్నా ఏమండి, వాక్యం నిలిపోయిన తర్వాత అలసిపోతే విశ్రాంతి తీసుకోవచ్చు, కాదంటలేదు. అదే పనిగా నిద్ర రావడం, అదే పనిగా నిద్ర మొత్తుతూ ఉండడం, ప్రార్థన చేసుకున్న మొత్తు చేయడం, అవి వస్తున్నాయి అంటే నీకు శోధనలు వచ్చేస్తాయి, కష్టాలు వచ్చేస్తాయి, ఇబ్బందులు వచ్చేస్తాయి, నీ ఇంట్లో సమస్యలు వచ్చేస్తాయి, నీ ఇంట్లో ఒడిదుడుకులు వచ్చేస్తాయి. హాయిగా యోనాలాగా నిద్రపోతా ఉంటే ఇంకొక ఆధారం ఏంటంటే బైబిల్లో మెస్సీ వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. పేతుర్ని, యోహాను, యాకోబుని తీసుకుని వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అక్కడ వీళ్ళు ముగ్గురు నిద్రపోతున్నారు. ఆత్మ సిద్ధమే గాని శరీరమో బలహీనం అని చెప్పి మీరు శోధనలో ప్రవేశించుకునే నిమిత్తం మెలుకోగలిగి మీరు ప్రార్థన చేయండి. ఈ నిద్రపోతున్నారంటే వాళ్ళు శోధనలో పడిపోతారు, పాపంలో పడిపోతారు. మీకు అర్థమైందా? చేయరాని పనులు చేస్తారు. నిద్రపోతున్నారంటే వాక్యాన్ని మీరిపోయి కలహాలు పెట్టుకోవడము, లోకాశంలో పడిపోవడము, ధనాపేక్షలో పడిపోవడము, గొడవల్లో పడిపోవడము ఏవో కూడా జరుగుతాయి. అర్థమైందా? కానీ ముగ్గురు యూదులు శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి కారణం అంటే ఆయన నుండి దూరం అయిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే, ఆయన పాపంలో పడిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే ప్రార్థన. ఆయన అమరిస్తాడు. యోబు గారు ఇంత గొప్ప ప్రార్థన పరుడు. అందుకని వాళ్ళకి చూడండి, ముందే వచ్చింది అప్పుడు నిద్ర. ఆ నిద్ర వచ్చిన తర్వాత ఏమొచ్చింది? యోధా వచ్చాడు, శోధన వచ్చింది. వాళ్ళకి మెస్సీని అప్పగించాడు, శోధన వచ్చింది. అలాగే యోనా కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? నిద్రపోతున్నాడు. అది నిద్రపోయే సమయమేనా? కాదు. వెళ్ళి పోయి నిద్రపోతా. ఎప్పుడు చూసి నిద్రపోయి ఏమంటారు చెప్పండి? నిద్రపో. ఖాళీ దొరికితే అలా నిద్రపోతూ ఉంటారు. ఖాళీ దొరికితే ప్రార్థన చేసుకోరు, కనిపెట్టరు. ఖాళీ దొరికితే చాలు అలాగే మంచాల కట్టకు ఇలా పడుకొని సుఖనిద్ర. అదృష్టవంతు అంటే అదృష్టం అంటది. మనకు ఆయన అన్నాడు, అందరికి ఉండాలండి అదృష్టం. నిద్రపోవడం కూడా అంట అదృష్టం అంట. తిరగానే వచ్చేద్దండి నాకు అదృష్టవంతుడు అంట. నాకు నిద్ర పట్టదు 12 గంటల దాకా. మళ్ళీ 3 గంటలకు 4 గంటలకు మెలుకు వచ్చేది. కొన్నిసార్లు 1 గంటగా మెలుకు వచ్చేది. మళ్ళీ 1 గంట 2 గంటలు నిద్ర ఉండదు. అర్థమైందా? కాబట్టి పిల్లారా, ఎందుకు చెప్తున్నానంటే ఆ నిద్ర అనేది దేనికి సూచనంటే అయ్యగారు కూడా చెప్పారు ఇదేమాట. నీకు శోధనలు రాబోతున్నాయి. అప్పుడు నాకేమొచ్చింది చెప్పండి? తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేశారు? నీటిలో పడవేసినప్పుడు అయితే ఆయన కనికరము కలిగిన వాడు కనుక యోనాని తన కుమారుడుగా చూస్తున్నాడు కనుక, యోనాని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కనుక మరలా అతడిని ఆ విధంగా శిక్షించి దాని నుండి కాపాడి ఒకటి ప్రత్యేకంగా అతని కోసం సృష్టించబడినటువంటి చేప కాపాడి మరలా సువార్త ప్రకటింపజేసుకున్నాడు. ఆయన నమస్కారం. అయితే అది మెస్సీకి ఛాయిగా ఉంది. యోనా ఎలాగైతే 3 రాత్రింబగుళ్ళు ఆ తిమింగలం లేకపోతే చేప యొక్క గర్భంలో నుండి బయటకు వచ్చి సువార్త బోధించాడో, అలాగే మెస్సీ కూడా అలాగే ఉండి
మరలా తిరిగి లేచి పరిశుద్ధాత్మక కుమ్మరించుకొని ఆ యొక్క అపోస్తుల ద్వారా సువార్త ప్రకటించుకున్నాడు ఆయన. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి, ఆయన కుమారుల్ని ఎందుకు శిక్షిస్తాడంటే మారాలని, రక్షించబడాలని, పాపాన్ని విడిచిపెట్టాలని. ఆ బుద్ధిహీనులుగా ఉన్నప్పుడు ఆయన శిక్షిస్తూ ఉంటాడు. అర్థమైందా? అయినప్పుడు కూడా వినకపోతే ఏం చేస్తాడు చెప్పండి? ఇక నాశనమే, ఇక శ్రమకాలమే, ఇంకా నరకమే. అందువల్ల ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోయాయి. రేపు కూడా ప్రపంచం అదే పరిస్థితి వస్తాయి. అణుబాంబుల చేత అణుబాంబులు భూమి మీద పడిపోయి, మన పట్టణాల మీద పడిపోయి, ఏ పాకిస్తాన్ మన మీద వేస్తాడు, చైనా వాళ్ళు వేయచ్చు. ఎందుకంటే మనకు చైనా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు మనకు శత్రులు, మన దేశాన్ని వేయొచ్చు. అలాగే రష్యాకి అమెరికాకి పడదు, అలాగే ఇజ్రాయెల్కి అరబ్బులకు పడదు. ఒకరి మీద ఒకరు వేసుకుంటారు. ఆ విధంగా మూడో ప్రపంచం యుద్ధం వస్తే ప్రపంచంలోని దేశాలు 2 భాగాలు అయిపోతాయి. ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుంటారు, ఆయుధాలు వేసుకుంటారు. మూడో ప్రపంచ యుద్ధం బైబిల్ చెప్తున్న ప్రకారం తుడిచిపెట్టింది. ఇప్పుడు అలాంటి అణుబాంబులు ఉన్నాయి. అప్పుడు నీకు అర్థమైంది విడవబడిన తర్వాత. ఇప్పుడు ఎన్నిసార్లు ప్రార్థన రమ్మన్న రావు, నాకు పని ఉంది, నాకు కాలేజీ ఉంది, నాకు ఆ వర్క్ ఉంది, ఈ వర్క్ ఉంది, నాకు అది ముఖ్యం. నీ కడుపే నీ దేవుడు. కాబట్టి నీ కడుపు కోసం ఏం చేస్తావు చెప్పండి? ఆరాధన మానేసి ఆ పని ఉంది, ఈ పని ఉంది వెళ్తావు. మాకు కడుపు కాదు దేవుడు, మాకు కడుపు కాదు సృష్టికర్త ఆయన. హల్లెలూయా. ఈ ఆత్మీయారు నీ వెళ్ళకపోతే ఏం తింటామండి, ఏం తాగుతామండి? బతకాలి కదా మేము. కడుపు గురించి ఆలోచన, ఎందుకంటే తింటేనే కదా బతికేది. ఈ కడుపు గురించి ఆలోచించుకొని ఏం చేస్తావు చెప్పండి? నువ్వు దర్జాగా మానేస్తావు, భయం లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, మారు మనసు లేకుండా. కానీ మనము మన కడుపు గురించి ఆలోచించి రాలేదు ఇక్కడికి. ఏమండి? మనుషుడు రొట్టె వల్ల కాదు గాని వాక్యం వల్ల బ్రతుకుతాడని. కడుపు గురించి ఆలోచించి రొట్టె కోసం వెళ్ళిపోతాడు. అందుకని మెస్సేజ్ వెంబడించేటప్పుడు కూడా కొంతమంది ఏమో రొట్టెల కోసం వస్తున్నారు ఆయనతో పాటు, కొంతమంది ఏమో వాక్యం కోసం వస్తున్నారు. అప్పుడు అన్నాడు, క్షయమయ్యే దానికోసం మీరు కష్టపడకుడి, అక్షయమైన దానికోసం మీరు కష్టపడండి. హల్లెలూయా. కాబట్టి పిల్లలను ఆలోచన చేయి. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడంటే నిన్ను శిక్షిస్తాడు. అందువలన ఆయన నిన్నేం చేస్తాడు చెప్పండి? ఒకవేళ నీకు ఒకటే మొత్తం నిద్ర వచ్చేస్తుందంటే ఏదో ఒక శిక్ష రాబోతుందని అర్థం, శోధన రాబోతుందని అర్థం. గుర్తుపెట్టుకో. కాబట్టి పిల్లారా, అందువల్ల సర్వశక్తిమంతుడు మొట్టమొదటి ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన నువ్వు మారాలని, రక్షించబడాలని బుద్ధిహీనుడిగా ఉన్నప్పుడు నేనేం చేస్తున్నాడు చెప్పండి? ఆయన శిక్షిస్తూ ఉంటాడు. నువ్వు నాశనం కావాలని ఆయన కోరుకోవట్లేదు, నువ్వు రక్షించబడాలనే కోరుకున్నాడు ఆయన. కానీ ఇప్పుడు రెండవ రాకడలో వచ్చి ఎవరైతే దుర్భిక్షులు కాకుండా ఉన్నారో, ఎవరైతే ఆయన గద్దింపుకు లోబడి, ఆయన శిక్షకు భయపడి, భయభక్తులు కలిగి, ఏమండి పాపంలో పాలుభాగస్తులు కాకుండా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందము కలిగి ఉంటారు, వారిని పైకి తీసుకెళ్ళిపోతాడు ఆయన. నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అర్థమైందా? అందుకనే ఎప్పుడైనా నీకు శిక్ష వచ్చిందంటే నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఎందుకు వచ్చిందా నాకు ఈ కష్టం, ఎందుకు వచ్చిందా నాకు ఈ శిక్ష? పరిశీలన చేసుకొని నేను మార్చుకోవాలి. ఆయన నామరిస్తాను. అప్పుడు రక్షించబడతారు, అప్పుడు ఎత్తబడతారు. ఆ శిక్షకు భయపడి, ఏమంటే ఎందుకు భయభక్తులతో మనం సేవ చేస్తున్నాం? ఆయన ఎక్కడైనా ఆయనకు విరోధంగా నడిస్తే శిక్షిస్తాడేమో, విడిచిపెట్టబడతానేమో అనే భయం. హల్లెలూయా. ఈ ఏలి కుమారులకు భయం లేని వాళ్ళు ఉన్నారు. ఎన్నిసార్లు గద్దించిన మారనోళ్ళు, ఎన్నిసార్లు చెప్పిన వాక్యాన్ని లోబడినటువంటి వారు, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా ఉండేవారు ఉన్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన నడిచేవాళ్ళు. ఏమండి?
వాళ్ళు ఆయన మీద ఆధారపడరు. ఇలాంటి వాళ్ళు, ఏలి కుమారు లాంటి వాళ్ళు విడవబడతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట వింటలేదంటే ఆయన ఆల్రెడీ నాశనం చేసి నిర్ణయించుకున్నాడు కనుక వాళ్ళు వినరు అనమాట. వినరు. ఇంకా తర్వాత వీళ్ళ మీదకి వచ్చే శిక్ష ఏంటో తెలుసా? భయంకరమైన శ్రమకాలము. ఆ తర్వాత వీళ్ళు నరకంలోకి వెళ్ళిపోతారు. ఏ వర్తమానికి లేడు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వర్తమానం. ఇదే ఎక్కిరమ్మనే వర్తమానము. ఇదే చివరి వర్తమానము. వధువు పైకి వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద ఉండేవి ఇలాగే ఏమి ఉండదు. ఎక్కడ చూసినా శ్రమలే, ఎక్కడ చూసిన తెగుళ్ళే, ఎక్కడ చూసిన వేదనలే, ఎక్కడ చూసిన కన్నీరే, ఎక్కడ చూసినా ఏమండి ఏడుపులే, మరణ వార్తలే, శవాలు గుట్టలు గుట్టలుగా ఉంటాయి. మన కరోనా కంటే ఎక్కువ ఉంటాయి. చాలా భయంకరమైన పరిస్థితి భూమి మీద ఉంది. అప్పుడు నువ్వు కాలేజీకి వెళ్ళలేవు, నువ్వు ఆరాధన మానేసి ఆ పనికో ఈ పనికో మా ఓనర్ గారు ఒప్పుకోవట్లేదని అక్కడికో ఇక్కడికి వెళ్ళవు. ఏముండదు ఇంకా అక్కడ. నువ్వు అప్పుడు మారు మనసు పొందినా పశ్చాత్తాపడినా నీ బతుకు ఏషావులాగా అయింది అనమాట. అయిపోయింది. ఏషావు ఏమైపోయాడు చెప్పండి. తర్వాత చూడండి ఒకసారి. ఏడవబడిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది అనమాట. రేపు మనం ఎత్తబడే సమయంలో ఉన్నాం. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం మీరు ఒకసారి చదువు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠ తొక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో జాగ్రత్తగా చూసుకునడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసము శ్రద్ధగా వేదికను మారు మనసు పొందిన అవకాశము దొరకక విసర్జించబడిన మీరు ఎరుగుదరు. ఆయన నామనిస్తాడు. అతను ఏం చేసే చెప్పండి? పొట్ట కోసం ఆలోచించుకున్నాడు, కడుపు కోసం ఆలోచించుకున్నాడు. ఆదివారం వెళ్ళకపోతే ఏమండి దాని గురించి ఆలోచించుకొని జ్యేష్ఠ తొక్కుని ఏం చేశాడు చెప్పండి? తృణీకరించాడు. ఆయన తృణీకరించాడు, ఆరాధన తృణీకరించాడు. ఏమండి తృణీకరించాడు, ఆయన వాక్యాన్ని తృణీకరించాడు. 3 పూట్ల బాగా కడుపు నిండా తింటాం. ఎందుకంటే బాగా ఉండి పెట్టే భార్య ఉందనుకోండి, చక్కగా 3 పూటలు తిని వేవంట కడుపు చూసుకొని నొన్నగా ఉంటది. గుండ్రాయన చూసుకొని బాగానే ఉన్నాలే ఏమండి అనుకొని ఆయన్ని త్రోసి వేస్తే, ఎందుకంటే ఏశావు అలాగే అనుకున్నాడు. ఒక పూట కూటి కొరకను ఉంది ఇక్కడ. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వకును పోగొట్టుకున్నాడు. పరలోక రాజ్యం యొక్క పరలోక సంబంధం ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. జన్మ హక్కును పోగొట్టుకున్నాడు. తన తండ్రి తర్వాత వచ్చే ఆశీర్వాదాన్ని పోయింది. అలాగే పరలోక సంబంధం ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. ఒక కూటి కొరకే. మీకు అర్థమైందా? చూడండి మీరు ఇంకొక వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం నుండి, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు మెస్సయ్య శిలువకు శత్రులుగా నడుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారు కడిపే వారు దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి ఎందే మనసున్నారు. భూ సంబంధమైన వాటి మీద మనసు వారు కడిపేవారి దేవుడు, నాశనమే వారి అంతమని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నారు. వాళ్ళు బాప్తిజం పొంది లోకస్తులకు కాదు రాస్తుంది. అది బాప్తిజం పొందిన వాళ్ళకి, వధువులో ఉన్న వారికి. ఆ మాటలో
రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, సహోదరులారా, అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచున్నారు. వీరిని గురించి మీతో చెప్పి అనేక పర్యాయాలు చెప్పి ఏడుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతం. అనేకులు శిలువకు శత్రులుగా నడుస్తున్నారు అని ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నారు. కాబట్టి వారు కడిపేవాడు దేవుడు. ఇక్కడ ఏశావు కడిపే దేవుడు. ఎప్పుడు కడుపు నిండా లేదా? ఇంట్లో వాడు కడుపు నిండా పెట్టుకున్నానా లేదా? కనబడిన చోటలో ఏదో తింటూ కడుపు చూసుకోవడమే, కడుపు నింపుకోవడమే. ఏశావు అదే పరిస్థితి. ఆకలి ఉండలేడు. అర్థమైందా? ఆకలి ఉండమంటే 3 పూటలు తిండి కాదు. కొంతమందికి ఉదయం దాన్ని టిఫిన్ చేశారు అనుకోండి, మళ్ళీ గంటకు ఆకలేస్తాడు. అప్పుడు తిన్నారు, మళ్ళీ గంటకు ఆకలేస్తాడు. ఏదో పడతా ఉండాలి వాళ్ళకి. రైస్ మిల్లులో ఒడ్లు పోసినట్టు పోతా ఉండాలన్నమాట. రైస్ మిల్లు ఏం చేస్తారు చెప్పండి? బస్తాలు తెచ్చి పోతా ఉంటారు. అది ఆడుతూ ఉంటుంది. వీళ్ళకి కూడా అంతే. వీళ్ళు జపాన్ సెట్లు త్వరగా రిపేర్ రావు. మీకు అర్థమైందా? జపానీ వస్తువులు బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయి. వీళ్ళు ఏదైనా కూడా ఆరాయించుకున్నట్టు అనమాట. మీకు అర్థమైందా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ కడుపుని మీరు ఆరాధించకూడదు, ఆయన్ని ఆరాధించాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ ఏశావు ఏం చేశాడనంటే, ఆ జ్యేష్ఠత్వ హక్కును ఒక పూట కూటి కొరకు దానికోసమై వాక్యాన్ని పక్కన పెట్టాడు, ప్రార్థన పక్కన పెట్టాడు, పరిచర్యను పక్కన పెట్టాడు, సహవాసాన్ని పక్కన పెట్టాడు, అన్ని ప్రేమను పక్కన పెట్టాడు. అన్నిటినీ వదిలేసి అన్నిటినీ తృణీకరించి, ఆ జ్యేష్ఠ హక్కుని తృణీకరించి ఆ పూట భోజనం చేశాను చాలు అనుకుంటాడు. దానిని బట్టే పిల్లారా, ఈనాడు కూడా అలాంటి వారు ప్రమాదంలో పడతారు. చూడండి, ఆ ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి, ఆశీర్వాదం ఏమైపోయింది చెప్పండి? పోయింది. తర్వాత శాపం వచ్చేసింది అతని మీదకి. భూమి మీద అన్ని జనులు మిగిలిన శాపమే. మరి ఎత్తబడిన తర్వాత ఏమన్నా చెప్పడిక ఆల్రెడీ వదిలేశాడు ఆయన లోకాన్ని. శాపమే ఉంటుంది, ఆశీర్వాదం దొరకదు. యూదులకు మాత్రం దొరుకుతుంది మనం వెళ్ళిపోయిన తర్వాత. అలా బుద్ధి లేని కన్య. కాబట్టి పిల్లారా, ఇక ఆశీర్వాదం అనేది విడవబడిన తర్వాత రక్షణ అనేది కానీ ఏమీ దొరకదు. నువ్వు విడవబడిన తర్వాత ఇప్పుడు ఏంటంటే, నీకు ఆ పని నుండి ఈ పని నుండి, ఆ కాలేజీ పని, స్కూల్ పని, అదని ఇదని, నువ్వు ఆరాధన మానేసి ప్రార్థన మాని, ఆ మార్కుల కోసమని, ఆ డబ్బుల కోసమని, ఈ డబ్బుల కోసమని, ఈ జీతం కోసమని ఆ సర్వశక్తిమంతునే పక్కన పెట్టావు. నీకెందుకంటే నీకు అది గొప్ప తప్ప ఆయన గొప్ప కాదు. నీకు సర్వశక్తిమంతుడు గొప్పేవి కాదు. నీ కడుపు నీకు గొప్ప, నిండిందా లేదా? కాబట్టి ఆ తర్వాత విడవబడిన వారి పరిస్థితి ఇప్పుడు ఏశావు ఎలాగైతే ఆ కూటి కోసము ఆలోచించుకుని జ్యేష్ఠ తక్కుని ఎలాగైతే తులసిపుచ్చుకున్నాడో, ఈనాడు కూడా నువ్వు భూసంబంధం వాటి మీద మనసు పెట్టి భూసంబంధమైన వాటిని ఆశిస్తూ ఈ యొక్క రక్షణని, ఆవిరిని తృణీకరిస్తూ నువ్వు కాలం వెలబుచ్చుతావు. వెలబుచ్చిన తరువాత నిజమైన వధువు వెళ్ళిపోత పైకి. ఈ జ్యేష్ఠ తక్కును పొందుకునేటువంటి వధువు ఒక పూట కూటి కోసం ఆలోచించకుండా ఆ జ్యేష్ఠ తక్కుని ఆలోచించి ఆయన్ని పట్టుకున్నటువంటి వధువు పైకి వెళ్ళిపోద్ది. విడవబడేవాడు ఏశావులాగా విడవబడతారు. ఇంకా ఆ ఏశావులాగా విడవబడితే అప్పుడు మారు మనస్సు. చూడండి, ఏశావు తర్వాత ఆశీర్వాదం పొందుకొని కన్నీళ్లు విడిచాడు. నీవు కూడా విడవబడితే ఈ శిక్షకు లోపడక, ఈ గద్దింపుకు లోపడక, ఆరాధన మానొద్దంటే లోపట్లేదు. నాకు ఇష్టం వచ్చిన వస్తాను అన్నావు తప్ప, నాకు నచ్చితే చేస్తాను అన్నావు తప్ప, నువ్వేం చేయట్లేదు చెప్పండి. అయ్యో లోపడాలి కదా, ఏమండి లోపడాలి కదా అని అనుకోవట్లేను.
విడవబడిన తర్వాత కన్నీరు గారుస్తారు వీళ్ళంతా. ఆయన నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఏడుస్తారు. ఎందుకంటే అంత భయంకరమైన పరిస్థితి వస్తుంది భూమి మీద. అప్పుడు నీ కాలేజీ లెక్చర్లు నిన్ను రక్షించవు, నీ మార్కులు నిన్ను రక్షించవు, నీ డబ్బు నిన్ను రక్షించదు, నీ జీతం నిన్ను రక్షించదు, నీ కడుపు నిన్ను రక్షించదు. ఎందుకంటే నీకు నీ కడుపే దేవుడు అనుకున్నావు, తిండే దేవుడు అనుకుంటున్నావు. అర్థమైందా నీకు? ఆరాధన లేకపోయినా ఉండగలను కానివ్వండి, తిండి లేకపోతే ఉండలేనండి. కరెక్ట్ అయిన పడాలండి నాకు. కరెక్ట్ అయినకు మీరు ఆరాధన ఉండాలి కదా, నీకు కరెక్ట్ అయినకు ఉండాలి కదా. కనబడిన ప్రతి గడ్డి కూడా తినడం కాదు, ఆరాధన. ప్రతి క్షణము ఆరాధన, ఆరాధన. ఆయన వధువు ఆయన ఆరాధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అడ్డమైన గడ్డంతో తినడం కాదు. కాబట్టి ఆరాధన. కాబట్టి పిల్లారా, తర్వాత ఏశావు విడబడినప్పుడు కన్నీరు గార్చాడు. అయ్యా, నాకు ఆశీర్వాదం కావాలయ్యా, నాకు రక్షణ కావాలయ్యా. ఎందుకంటే ఆ సమయంలో అతడు కడుపు గురించి ఆలోచించుకున్నాడు తప్ప రక్షణ గురించి ఆలోచించలా. నువ్వు కూడా అంతే, రక్షణ గురించి ఆలోచించడంలా, బుధవారం ప్రార్థన గురించి ఆలోచించడంలా, వెళ్ళలేదంటే బాధ లేదు. శనివారం ప్రార్థన గురించి ఆలోచించడంలా, పరిచర్య గురించి ఆలోచించడంలా, ఏమండి ఆతిథ్యముల గురించి ఆలోచించడంలా, ఆయన చేయవలసిన కార్యాల గురించి నువ్వు ఆలోచించడం లేదు, కానీ నీ కడుపు గురించే నువ్వు ఆలోచించుకుంటున్నావు. ఏశావు అలాగే ఏడ్చాడు, విడవబడి గుండెలు బాదుకున్నాడు. వెళ్ళిపోయారు. ఏమండి నీకప్పుడు ఈ మందిరములో ఎవరు ఉండరు. నువ్వు విడవబడి వస్తావు ఎక్కడికి? ఏశావులాగా వస్తావు. ఏశావులాగా వచ్చి ఎవరు లేరేటి ఏడుస్తావు. ఇక్కడికి వచ్చి కూర్చొని ఏశావులాగా కన్నీరు గారుస్తావు, బాదుకుంటావు. ఎంత అయిపోయాక వస్తాను. ముందంతా ఏం చేసావు చెప్పడు? సమయాన్ని దుర్వినియోగం చేశావు. సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసి నువ్వు మార్చుకోవడానికి, నువ్వు మారడానికి, నేను దిద్దుకోవడానికి, లోకాన్ని విడిచిపెట్టడానికి సమయం ఇచ్చాడు. లోతు కూడా వెంటనే రావడం నాశనం చేయొచ్చు సొదొమ గొమొర్ర. కానీ సొదొమ గొమొర్రతో పాటు లోతు వీళ్ళందరూ నశించిపోతారు. కానీ వారికి తప్పించుకోవడానికి సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. నీకు కూడా సమయం ఇస్తే తప్పించుకోవడానికి, నువ్వు తప్పించుకోవడం మాని నీ ఇష్టం లోకాస్తుల్లో పడి పరిగెడుతున్నావు. అన్నిలాగా లోకస్తుల కుర్రోళ్ళలాగా వాళ్ళు పోల్చుకుని వీళ్ళు పోల్చుకుని విడవబడి ఈ మందిరానికి వచ్చి ఏడుస్తావు. నువ్వు ఏడిస్తే నీ ప్రార్థన ఇప్పుడు విన్నట్టుగా ఆయన వినడం. యూదుల ప్రార్థన మాత్రం యూదుల వైపు మాత్రమే చెవి ఊగుతాడు ఆయన. హల్లెలూయా. ఏశావు ప్రార్థనకి వినలా. అది చాలా బాధ అనిపించవచ్చు. ఏశావు ప్రార్థన ఆయన ఇంకా వినడం లేదు, కానీ అతడు ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు కార్చుతూ. ఆశీర్వాదాన్ని ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచు దానికోసము వెతుకుతున్నాడు. అయ్యా, నాకు ఆశీర్వాదం కావాలయ్యా, నేను నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదయ్యా, ఆ వేదనకరమైన స్థలానికి నేను వెళ్ళలేను నాయనా అని ఏడుస్తున్నాడు. విడవబడేవాడి పరిస్థితి. ఈ సమయంలో ఎక్కడ ఉన్నావేమో నువ్వు, లేదా బయట ఉన్నావేమో నువ్వు. వాక్యం వింటూ కూడా ఆయన నిర్లక్ష్యముగా ఉన్నటువంటి వారు, ఆయన గద్దెంపుకు లోపడినటువంటి వారు, ఆయన శిక్షకు లోపడినటువంటి వారు. ఏమండి ఆ విధంగా ఇక్కడ కూర్చొని ఉన్నావేమో, లేకపోతే బయట ఉన్నావేమో, ఏదో పనులు చేసుకుంటాం మార్తలాగా ఇప్పుడు చూసినా. ఏమండి కాబట్టి పిల్లారా, విడవబడిన తర్వాత ఏడుస్తావు, కానీ ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట ఏడిపే ఉండదు. ఎందుకంటే ఏశావులాగా పోగొట్టుకున్నారు, ఏశావులాగా తృణీకరించారు. ఆ సమయాన్ని ఏం చేయలేదు, అతడు సద్వినియోగం చేసుకున్నాడు.
ఆ సమయాన్ని ఏం చేశాడు చెప్పండి? తిండి కోసం ఆ సమయం ఇచ్చాడు తప్ప జ్యేష్ఠత్వం కోసం ఇవ్వలేదు అతను సమయం. ఆ సమయాన్ని ఆ జ్యేష్ఠత్వం కోసం అతడు ఇవ్వలేదు. కాబట్టి పిల్లారా, విడవబడి ఏడుస్తూ ఆశీర్వాదం పోగొట్టుకొని రక్షణ పోగొట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. నీవు కూడా ఒక పూటుకొని కడుపోయే దేవుడు అనుకొని నువ్వు దాన్ని నమ్ముకొని దానికోసం ప్రయాసపడుతూ సమయం అంతా దానికోసమే ఇస్తూ శ్రమ పడుతూ కష్టపడుతూ ఏమండి పని చేసుకోవద్దు నేను అంటలేదు. కానీ ఆయన సమయాన్ని కూడా నువ్వేం చేస్తున్నావు? దొంగిలిస్తున్నావు. నీకు ప్రతిదీ కూడా ఆయన అంతా దొంగిలించే బుద్ధి నీది. సమయం దొంగిలిస్తుంటావు. ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా దొంగిలిస్తుంటాం. సహోదరులకు అవసరాల్లో పాలు పొందే ఇవ్వడానికి సమయం ఇవ్వకుండా దొంగిలిస్తుంటాం. ఇవ్వకుండా పరిశుద్ధులకి అలాగే పరిశుద్ధుల అవసరాల్లో పాలు ఇవ్వము. ఆయన కార్యాల్లో సమయం ఇవ్వమని ఉంది. అన్ని దొంగిలిస్తుంటాం. కానుకలు దొంగిలిస్తుంటాం, దశంభాగాలు దొంగిలిస్తుంటాం, ధర్మకార్యాలు దొంగిలిస్తుంటాం. అన్ని దొంగిలించడమే నీ బతుకంతా. అర్థమైంది మీకు? ఏదో ఒక దాంట్లో నువ్వు దొంగిలిస్తూ ఉంటుంటావు. పోగొట్టుకుని విడవబడిన తర్వాత ఏడ్చిన అప్పుడు మారు మనసు పొందిన, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా, నేను ద్రోహినయ్యా, నేను దొంగనయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏడ్చిన నీకు సమయం కనికరం దొరకదు. ఇది నువ్వు ప్రేమించి చెప్పే మాట. కోపం వచ్చిన పర్లేదు, పశ్చాత్తాపడితే మంచిది. నేను దొంగనయ్యాను ఒప్పుకుంటే మంచిది తప్ప మమ్మల్ని ఇలా అన్నాడు అలా అన్నాడు కోప్పడితే అది నీకే నష్టం. బుద్ధిమంతుడు కోప్పడ్డు నిజమే కదా అని ఒప్పుకుంటాడు, తన తప్పులు ఒప్పుకుంటాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు చెప్పండి? తన తప్పులు చెప్తే పశ్చాత్తాపడి మార్చుకోకుండా తిరగబడతాడు. కాబట్టి పిల్లారా, నువ్వు దొంగగా బ్రతకొద్దు. ఏమండి? ఆయన కోసం ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వాలి. గద్దెంపుకు నువ్వు ఎందుకు ఇచ్చాడు ఈ సమయాన్ని? తప్పించుకోవడానికి ఇచ్చాడు తప్ప నీ కడుపు నున్నగా ఉండాలని చూసుకోవడానికి కాదు. రోజుకి 5 సార్లు తింటున్నాను 6 సార్లు తింటున్నాను కాదు, 3 సార్లు తింటే చాలు. 5 సార్లు తింటున్నాను 6 సార్లు తింటున్నారా? ఏదో కష్టపడినప్పుడు 2-3 సార్లు తింటాను, ఇంకా ఒకసారి ఎక్స్ట్రా తింటాను. మంచిదే, కష్టపడ్డావు కాబట్టి తినొద్దని నేను అంటలేదు. ఎక్కువగా తింటే ఏమైపోతుంది చెప్పండి? ఒత్తు వచ్చావంట, నేను రాలేలే, నువ్వు వెళ్ళులే. హల్లెలూయా. విడవబడిన తర్వాత మారు మనసు పొందిన అవకాశం మీకు దొరకలేదు. నరకానికి వెళ్ళడమే తప్ప మరొక మార్గం ఉండదు. నరకం ఎవరు చూపించారండి? ఉందని నువ్వు లేదనుకుంటున్నావేమో. అలాగన్నా ప్రార్థన పడతామని, అలాగన్నా ఆయన చెప్పిన చేస్తామని, అలాగన్నా ఏదో మంచిగా నడుస్తారని అలా చెప్తున్నారు. కానీ నరకం ఎవరు చూపించారండి? రష్యాలో అది బయటపడింది. అక్కడ పోయాక తెలుస్తుంది నీకు. అంతవరకు ఇప్పుడు అర్థమో? ఎందుకంటే నీకు భయం లేదు, కఠినత్వం ఉండవు. అప్పుడు అంటావు, అప్పుడు పశ్చాత్తాపడతావు. ఎందుకు ఆరాధన మానేశానా? ఎందుకు నేను పరిచర్య చేయలేదా? ఎందుకు ఆతిథ్యం ఇవ్వలేదా? ఎందుకు ప్రార్థన చేసుకోలేదా? ఎందుకు నేను వాక్యము దేవారాత్రులు వినలేదా? ఎందుకు నేను సమయాన్ని ఆయనకి ఇవ్వలేదా అని నువ్వు ఏడుస్తావు. కానీ అప్పుడు వింటానయ్యా, నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా అంటావు. కానీ ఇక అవకాశం శిక్ష అనుభవించడమే. అది నరకంలో పడి ఆ పరిశీలుడు అని ఏడవడమే మిగిలింది. అందుకని ఇప్పుడు సమయం ఉండగానే ఈ తెల్లవారుజాము తప్పించుకోవడానికి మాకు సమయం అది మనకు మాత్రమే ఇచ్చాడు. ప్రపంచంలో వధువుకు మాత్రమే ఈ సమయం ఇవ్వబడింది, మిగతా వారికి కాదు. ఇది ఆయన శిక్షించుడికి వచ్చాడు. ఏలి కుమారుల వలె సువార్తకు ఎవరైతే లోబడలేదు, ఎవరైతే పశ్చాత్తాపడలేదు, ఎవరైతే ఆయన నీతిమంతులుగా లేరో వారిని శిక్షించడానికి, అలాగే ఆయన గద్దింపులకు ఆయన శిక్షణకు భయపడి వాక్య ప్రకారంగా నడిచిన వారిని రక్షించడానికి ఆయన ఇచ్చాడు. ఆయన హల్లెలూయా. అందువల్ల పిల్లారా, మనమేమో రక్షించబడాలని కోరుకుంటున్నాడు. లోకము ఆయన నాశనం అవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా. మనమైతే ఇప్పుడు పిల్లారా మనం రక్షించబడాలని మనం కోరుకుంటున్నాం. రక్షణ మనం కోరుకుంటున్నాం. అందుకని నీవు కూడా నీ కుమారుని విషయంలో కూడా, అందుకే సామెత గ్రంథంలో ఏం చెప్తుంది వాక్యము?
నీ కుమారుడు బుద్ధిహీనుడుగా ఉన్నప్పుడు శిక్షించము, కానీ అతను చావు వల్ల నువ్వు కోరుకోవద్దు అని చెప్పాడు. ఆయన నమ్మేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. విసుగు ఏం చేస్తాడు చెప్పండి? కొన్నిసార్లు అందుకు గద్దింపును నీవు విసుగొద్దు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే విసుగు వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? చస్తే బాగుండరా, పిల్లలు పోతే బాగుండరా, దరిద్రం వదిలిపోతే బాగుండరా, వీళ్ళు నాకు కడుపుని చెడబుట్టారా, వీళ్ళకన్నీ కూడా నాన్న బుద్ధులే, అతను అమ్మ బుద్ధులే, ఏదోటైపోతే బాగుండు, దరిద్రం వెళ్ళిపోతా అంటారు అనమాట. కోపంలో ఆవేశంలో అలాగ అనకూడదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అది తప్పు, అలాగ అనవద్దు అని బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తాడు. ప్రార్థన చెయ్యంతే, ప్రార్థించంతే. చిన్నపిల్లలుగా ఉంటే కొన్ని దినముల వరకు మనం శిక్షించవచ్చు, కానీ పెద్దవారు అయిన తర్వాత మనం ఏం చేయకూడదు? శిక్షించకూడదు. ఆయనే దాన్ని చేయాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. చాలా చోట్ల పెద్దవాళ్ళు అయిన వాళ్ళే తండ్రి కొడుకులు తన్నేసుకుంటారు. చాలా చోట్ల నేను చూసాను. మీకు అర్థమైందా? ఆ కొడుకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చి ఉంటాయి. వాళ్ళ నాన్న పెద్దోడే, ఆయనకి 50-60 ఏళ్ళు ఉంటాయి. కుమ్మేసుకుంటారు, తిట్టేసుకుంటారు, కొట్టుకుంటుంటారు, తన్నుకుంటుంటారు, రోజు గొడవలే. నువ్వు ఎప్పుడు పోతారా ముసలాడా, నువ్వు ఎప్పుడు పోతావే ముసల్దానా, ఇంట్లో అడ్డుగా ఉండవు. అలా మనవాళ్ళు మనవరాళ్ళు అంటుంటారు. అలా పలకకూడదు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగో విసుక్కోకూడదు. ముసలోళ్ళు ఉంటే ఇంట్లో అడ్డుబండగా ఫీల్ అయిపోతుంటారు, అడ్డుగా బాధపడిపోతున్నారు చాలా మంది. అర్థమైందా? ఆత్మీయంగా భక్తి కలిగినటువంటి పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారంటే అది ఆయన కృపే. ఆయన నమ్మనిస్తాడు. ఆత్మీయంగా భక్తి లేని వాళ్ళు ఉంటే కొద్దిగా ఇబ్బందే, లోకరీతిగా శోధిస్తుంటారు. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఎందుకంటే మనకు ఆత్మీయంగా పెద్దవాళ్ళు ఉన్నారు. ఎవరు? బైబిల్లో అపోస్తులు, దూతలు, వీళ్ళు ఉన్నారు. అందుకనే మనకి ఆయనే సృష్టికర్త, ఆయనే మన ప్రతి విషయంలో కూడా సరిదిద్దేవాడు. ఆయన నమ్మనిస్తాడు. ఆయన మన మధ్యన ఆయన ఒక రాజుగా మన మధ్య ఉన్నాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. కంపెనీలోనంట అందరు కుర్రోళ్ళు ఉన్నారంట. కుర్రోళ్ళకి మంచి చెడు తెలియదు కదా, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఏం మాట్లాడకూడదు తెలియదు. అందుకని ఆ కంపెనీలో రోజు గొడవలంట, రోజు తనుకునేవారంట. ఇదేంట్రా బాబు, కుర్రోళ్ళు అయితే కంపెనీలో బాగా పనిచేస్తారని చెప్పి కుర్రోళ్ళు పెట్టుకుంటే వీళ్ళు రోజు గొడవలు పెట్టుకుంటున్నారు. ఒకరికొకరు సహనం ఉండదు, ప్రేమ ఉండదు, ఒకరి మీద ఒకరు కోపాలు, మాట పట్టలేదు, లోబట్టలేదు, ఏంటిరా అని చెప్పి చాలా బాధపడేవాడు ఆ కంపెనీ ఆయన. అప్పుడు ఆయన అన్నాడంట, ఒక ఆయన చెప్పాడంట, అలా కాదండి, పెద్దవాళ్ళను కూడా కంపెనీలో జాయిన్ చేసుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అలా నడవండి, ఇలా నడవండి, ఇలా తగ్గించుకోండి, గొడవలు పెట్టుకోకూడదు, వాళ్ళకి అనుభవంతో వాళ్ళు చెప్తారు అని. ఆ విధంగా కంపెనీలో పెద్దవాళ్ళని జాయిన్ చేసుకుంటే అలా చెప్పారంట. అప్పుడు ఆ కంపెనీలో గొడవలు పోయి సమాధానం వచ్చింది. ఆయన నామని. అలాంటి పెద్దవాళ్ళు ఉంటే మంచిది. ఇంట్లో సమాధానపరిచే పెద్దవాళ్ళు, పొలాలు పెట్టేవాళ్ళు కాదు. కొడుకు ఒక మాట, కోడలకు ఒక మాట, అత్తకు ఒక మాట, మామకు ఒక మాట చెప్పి, భర్తకు ఒక మాట చెప్పి, మామకి విరుద్ధంగా భర్తకు ఒక మాట చెప్పి, లేకపోతే భార్యకు విరుద్ధంగా ఇంకో మాట చెప్పి, ఇలాగ గొడవలు పెట్టేవాళ్ళు ఉంటారు. కోపాన్ని రేపేవాడు. బుస్సు, ఆయనకి అసలే కోపం, బుస్సుమని లెగిసిపోతాడు ఆయన. నీకు అర్థమైందా? ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. కోపిష్టులకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆవేశంలో ఆలోచన కోల్పోతారు. ఏమైందని ఆలోచన కూడా ఉండదు వాళ్ళకి. ఆలోచన కోల్పోయి ఏదైతే అది అయిపోయిందని దూకేస్తారన్నమాట. అర్థమైందా మీకు? అప్పుడు పెద్దవాళ్ళు, ఆత్మీయంగా పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే సమాధాన పరుస్తారు. నువ్వు అలా ఉండకూడదు, వాక్యం ఎలా చెప్తుంది, ఇలా వాక్యం ఎలా చెప్తుంది అలా. ఇప్పుడు కూడా ఆత్మీయంగా పెద్ద వ్యక్తిగా సర్వశక్తి మంత్రుడు ఉండి ఈ మాటల ద్వారా ఆయన సమాధానపరిచి రక్షించేవాడుగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా.
అలాగే ఆత్మీయంగా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి, నీకు సమాధాన పరుస్తూ అలా ఉండండి అమ్మా, ఇలా ఉండండి. కానీ నువ్వేం చేస్తావు, ముసలిదాన్ని నీకేం తెలియదు ఊరుకో, ముసలిలో నీకేం తెలియదు ఊరుకో, మూల తిని పడుకోవడం, తినే ముద్ద మూల ఉండొచ్చు కదా నువ్వు పడుకొని అంటారు చాలా మంది. ఎవరు మీ వెనక నిద్రపోతుంది, ఎవరు ఏమనుకుంటారు చెప్పండి, ముసలిదాన్ని ఒక మూలలో ఉండొచ్చు కదా అంటుంటారు. వాళ్ళని సన్మానించాలి, బైబిల్ చెప్తుంది. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏదైనా అనుభవంతో చెప్తే, అది వాక్య ప్రకారం అయితే దాన్ని చెయ్యి, మంచిదే. అది వాక్య విరోధం అయితే, మరి మత్స్య సంఘాలలో నమ్మరోళ్ళు అనుకోండి, వాళ్ళు పెద్దవాళ్ళైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళైనా అది వాక్యానికి వ్యతిరేకమైనప్పుడు నువ్వు వినవద్దా అని నమ్మరిస్తాను. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు గనక నిన్ను గద్దించి ఆయన శిక్షిస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యంలో పాలుభాగస్తుడు కావాలని, ఆ రాజ్యంలో ఉండాలని, ఆ దేశంలో ఉండాలని నిన్ను ఆయన శిక్షించి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో గద్దించి రక్షించుకుంటూ ఉన్నాడు. కానీ శిక్షించిన గద్దించిన లోబడినటువంటి వారిని, గద్దించిన లోబడినటువంటి ఏలి కుమారు లాంటి వారిని ఇంకా ఆయన నాశనించే నిర్ణయించుకున్నాడు కనుక వాళ్ళ మాట వినరు. ఇంకా ఆయన ఏం చేస్తాడు చెప్పండి, నాశనము చేస్తాడు. అందుకని ఇప్పుడు ఎక్కడ కూడా ఇవే కుచ్చుకు వర్తమానం గురించి చెప్పామనుకుంటే చాలా మంది వినరు. ఎందుకంటే లేదు, ప్రపంచాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి వినడంలా. కాబట్టి పిల్లరా, మీరు ఆలోచన చేయండి. ఆయన లోకాన్ని ఏం చేయబోతున్నాడు, శిక్షించబోతూ ఉన్నాడు. మనం ఇప్పుడు ఆయన చేత గద్దించబడి, ఎక్కడైనా వాక్యానికి విరోధంగా ఆయన చేత శిక్షించబడి మనం రక్షించబడుతూ ఉన్నాం. ఆయన నమ్మకం. హల్లెలూయా. కాబట్టి విడవబడిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి, ఆ యొక్క ఏశావు పరిస్థితిలా ఉంటుంది. అప్పుడు వాళ్ళు మారు మనసు పొందినా కానీ అవకాశము దొరకదు. ఇప్పుడే ఏదైనా ఆయన కోసం నువ్వు చేయాలి. భక్తి చేసిన, ప్రార్థన చేసిన, పరిచర్య చేసిన, ఆతిథ్యం ఇచ్చిన, పరిశుద్ధంగా జీవించిన, ఆయన కోసం చేయాల్సిన కార్యాలు ఏమైనా చేసినా ఇప్పుడే. హల్లెలూయా. విడవబడిన తర్వాత నువ్వు చేసిన ఆయన పట్టించుకోడు, నువ్వు చేసిన నీ ఆరాధన ఆయన గుర్తించడు, నువ్వు చేసిన ఏమి ఉండదు. ఇంకా నరకమే గతిక విడవబడితే. ఇంకా ఏ వర్తమానం రాడు. ఈ మనుషులు, ఈ కాలేజీలు, ఈ చదువులు, ఈ టెక్నాలజీ, ఈ లోక సంబంధం ప్రతిదీ కూడా బూడిదిగా మారిపోతుంది. ఇవన్నీ శాశ్వతం అనుకుంటున్నారు వీళ్ళు. ఈ డిగ్రీలు, ఈ కాలేజీలు, ఈ చదువులు, ఈ ఉద్యోగాలు ఉన్నాం కాబట్టి చదువుకోవాలి. కానీ ఆయన తర్వాతే. హల్లెలూయా. ఆయన ఆరాధన తర్వాతే, ఆయన ప్రార్థన తర్వాతే, ఆయన భక్తి తర్వాతే. నువ్వు నమ్మితే. వీళ్ళు నమ్మకం లేదు కదా, మరి వీళ్ళకి ప్రతిఫలం వస్తుందని నమ్మకూడదు, ఆశీర్వాదం నమ్మకూడదు. అందుకని వీళ్ళు ఏంటంటే ఈ లోక సంబంధం పనుల తర్వాతే ఆయన, ఉద్యోగాల తర్వాతే ఆయన, చదువుల తర్వాతే ఆయన. ముందు వాళ్ళకి సరస్వతిని ఆరాధిస్తుంటారంట. విద్య అంటే ఏమిటి చెప్పండి? ప్రపంచం ఇప్పుడు 3 శక్తులతో ఉంది. ఒకటేమిటి చెప్పండి? ఏదోనులో ఆదాములు అవ్వలు పాపములు పడకముందు పరిశుద్ధాత్మ ఆయన ద్వారా నడిపించబడింది. కానీ 1 బ్రహ్మ, 2 విష్ణు, 3 శివుడు. బ్రహ్మ అంటే వాళ్ళ దృష్టిలో విద్య, లోక జ్ఞానం, అది లోక చదువులు. అందుకనే లోకంలో వాడు బ్రహ్మ అంటే సృష్టికర్త, సృష్టి అని చెప్తుంటారు. అంటే లోక సంబంధమని, కానీ పరలోక సంబంధం కాదు. మీకు అర్థమైందా? వీడు వంకరం చేసేవాడు అనమాట. ఆయనకు విరోధమైన దాన్ని తీసుకొచ్చే త్రిత్వాన్ని సృష్టించింది వాడే. అర్థమైందా మీకు? ఎలాగూ వాడిది లోకం అంతా దుష్టుని చేతిలో ఉందండి బైబిల్. అందువల్ల రకరకాల అన్ని కూడా ఈ లోకంలో పిల్లారా
వాడి ద్వారానే ప్రభుత్వాలు విష్ణుమూర్తి అంటే నడిపించేవాడు. ప్రభుత్వాలను కూడా ఎవరి చేతులు నడుస్తున్నాయి? వాడి చేతులు, ఆయన చేతులు నడుస్తున్నాయి. శివుడు అంటే లయకారుడు, పాపం. అందుకనే విష్ణుమూర్తి శివుడు. బ్రహ్మ భార్య పేరుంది సరస్వతి. విద్య. ఈ విద్య ఎవరిది? ఈ చదువులు ఎవరివి? వాళ్ళే, లోకస్తునివి. మరి బైబిల్లో ఉంది ఆయన విద్య లేని పాపరుడు. కాబట్టి బైబిల్లో పేతురుకు విద్య లేదు, పేతురుకి ఏమి చదువు లేదు. హల్లెలూయా. అన్నాంగారు కూడా చదువు లేదు, 7వ తరగతి వరకు చదివాడు. మరి ప్రపంచం 7 సార్లు తిరిగి వచ్చాడు. హల్లెలూయా. అది లోకంలో ఉన్నాం కాబట్టి కొంతవరకు అది అవసరమే, కానీ అది రక్షించదు. దాన్ని నమ్ముకోవద్దు. ఆయన తర్వాతే విష్ణుమూర్తి అంటే నడిపించేవాడు. విష్ణుమూర్తి భార్య పేరేంటి? లక్ష్మి. డబ్బు నడిపిస్తాయి. అందుకే డబ్బు కోసం వెళ్ళిపోతున్నాడు. ఆవిడ కోసం ఆవిడ ప్రేమించి, విష్ణుమూర్తి భార్య పేరు లక్ష్మీదేవిని ప్రేమించి, సరస్వతిని ప్రేమించి ఆయన ఆరాధన రావట్లను ఆవిడ మీద ఇష్టం పెంచుకొని, ఆవిడ మీద ప్రేమ పెంచుకొని, పార్వతి ఇలాంటి శక్తులు ఏలుబడి చేస్తున్నాయి ఈ లోకాన్ని. మనం ఈ 3 కింద మనం లేవు, కానీ పరిశుద్ధాత్మ క్రింద, ఆయన ప్రభుత్వంలో మనం నడిపించున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాళ్ళు దాన్ని ఆరాధిస్తారు, డబ్బును ఆరాధిస్తారు, విద్యను ఆరాధిస్తారు, లోక చదువులు ఆరాధిస్తారు, వాళ్ళు పూజిస్తారు. మనం ఆయన్ని ఆరాధిస్తాం. ఆయన ఒక్కడే. హల్లెలూయా. తల వంచుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. అందుకని ఈ 3 శక్తుల ద్వారా ఈ లోకం వచ్చింది. మనము ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నూతన ప్రపంచం మన మధ్య, ప్రపంచం, ఆ ప్రభుత్వంలో మనం నడుస్తున్నాం. అందుకని ఆత్మ సృష్టించగలిగినది, ఆత్మే నడిపించేది, ఆత్మే మనం నీతిమంతులుగా చేసేది ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఆయనే సృష్టికర్త, ఆయనే నడిపించేవాడు. కాబట్టి పిల్లారా, వాక్యానికి విరోధంగా ఉండునా, నువ్వు శిక్షించట్లేదు కాబట్టి నీకు ఇంకా ఆయన భయం లేదు. నిన్ను ఆయన ప్రేమించట్లేదేమో, నీకు ఆయన భయం లేదంటే నిన్ను ఆయన శిక్షించట్లేదేమో, నిన్ను ఆయన ప్రేమించట్లేదేమో. ఆయన ప్రేమించేవారు శిక్షించి గద్దిస్తాడు సుమా. ఆయన సన్నిధికి రావాలని, ఆయన చిత్త ప్రకారం నడవాలని. హల్లెలూయా, హల్లెలూయా. రాబో శిక్షను తప్పించుకోవడానికే ఈ గద్దింపు, ఈ శిక్ష. నువ్వు కఠినుడు కాకుండా ఉండడానికి. ఆయన శిక్షిస్తూ ఉన్నప్పుడు నువ్వు భయపడి నీ హృదయాన్ని కఠినపరచుకోకుండా, కీడు చేయకుండా ఉంటావు. ఆ శిక్షలకు భయపడాలి. ఆ శిక్షించిన నువ్వు మారకపోతే నరకమైన శిక్ష నువ్వు అనుభవించాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా.